మీ సహాయాన్ని మాకు అనుగ్రహించి విలువైన లోతైన ఒక సందర్భాన్ని ఆలోచించడానికి సిద్ధపడుతున్నాం. మీ సహాయాన్ని తోడును మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, రెండవ సెషన్లో ఒక మంచి సంగతి బైబిల్ నుండి నేర్చుకుంటాం. క్రైస్తవుడు మోయవలసిన సిలువ ఏది అన్నది అంశము. క్రైస్తవుడు మోయవలసిన సిలువ ఏది? దేవుని పిల్లలారా, ఇది ఒక అంశంగా పెట్టడానికి గల కారణం ఏంటంటే, క్రైస్తవులు సిలువ మోయాలి అని బైబిల్లో ఉంది. కానీ ఆ మాటను సరిగా అర్థం చేసుకోక, ఆ మాటలో ఉన్న లోతు, ఆ మాటల వెనకాలన్న యేసుక్రీస్తుల వారు చెప్పిన భావాన్ని సరిగా అర్థం చేసుకోలేక చాలామంది అపార్థం చేసుకున్నారు. సిలువనెత్తుకోండి అనగానే ఆ మాటను ఉన్నదన్నట్టుగా తీసుకుని చాలా చోట్ల గుడ్ ఫ్రైడే రోజు సిలువలను ఊరేగిస్తూ ఉంటారు. మీరు చూసారు లేదో, ట్రాక్టర్స్ మీద. మా హైదరాబాదులో అయితే గుడ్ ఫ్రైడే రోజు ఒక సంఘం హైదరాబాదు వీధులలో ఒక వ్యక్తిని యేసు ప్రభులాగా వేషం కట్టి ఆయన మీద తేలికపాటి చెక్కలతో చేసిన సిలువ ఒకటి ఆయన మీద పెడతారు. పెట్టి గుడ్ ఫ్రైడే రోజు ఆ వీధులన్నీ కూడా ఊరేగిస్తారు ఆయన్ని. ఎందుకయ్యా అలా చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్తున్నారు, సిలువను ఎత్తుకోమని ఎవరు చెప్పారు? యేసుప్రభు చెప్పాడు. మరికొంతమంది అయితే ఆల్రెడీ ప్లాస్టిక్ సిలువలు చేయించుకుని దండల కింద వేసేసుకున్నారు. ఎందుకు వేసుకున్నారంటే, యేసుక్రీస్తుల వారు మనల్ని ఏం వేసుకోమన్నాడు? సిలువ మోయమన్నాడు, సిలువను ఎత్తుకోమన్నాడు. కనుక మేము సిలువ వేయించుకున్నాం. అంటే బైబిలు చాలా జాగ్రత్తగా చదవాలి. మనకు అనుకూలంగానో మనకి ఇష్టం వచ్చినట్టుగానో బైబిల్ను చదివితే దేవుడు ఉద్దేశాలు, ఆ వచనాల వెనకాల దేవుడు మనకి నేర్పించాలనుకున్న ఆత్మీయ పాఠాలు మనం మిస్ అయిపోతాం. అసలు బైబిల్లో ఎక్కడుంది ఈ మాట అంటే, ఒకసారి మీరు బైబిల్ తీసి ఏమండి, లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనం ఒకసారి బైబిల్ తీయండి. లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనం ధ్యానిద్దాం. చాలా జాగ్రత్తగా ఈ వచనాలు చదవాలి. మరియు లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనం, మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అన్నాడు. ఎంత బాగా చెప్తున్నాడు అంటే, యేసుప్రభు చెప్తున్నాడు. ఇది ఏం చెప్తున్నాడు? మళ్ళీ చదువుతాను. చాలా కష్టం అండి ఇది అర్థం చేయించడానికి. నేను తప్పు చేశాను. మొదటి పాఠం చెప్పుకుంటే బాగుండేమో అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ మీకు కొంత ఎనర్జీ అయిపోద్ది, నీరసం వచ్చి ఉంటుంది. కొంతమంది విని విని నాకు తెలియకుండా, వాళ్ళకి తెలియకుండా వాళ్ళ నిద్రలోకి జారుకునే ప్రమాదాలు ఉన్న టైం ఇది. ఇప్పుడు ఈ పాఠాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం, దీన్ని ఎక్కించడం చాలా కష్టం. మీరు చాలా అలర్ట్గా ఉంటేనే తప్ప ఇది అర్థం అవ్వదు. నేను చెప్తున్నాను, ఇది చాలా కష్టం. చెప్తాను మీకు, చెప్పి మీరు ప్రసంగం అంతా విన్న తర్వాత అర్థమవుతుంది ఆ మాట వెనకాల అంత అర్థం ఉందా, అంత భావం ఉందా అని. ఓకే, 27వ వచనం చదువుతున్నాను మళ్ళీ. మరియు ఎవడైనను అన్నాడు. ఎనీవన్, ఎవడైనా సరే ప్రభువుని స్వీకరించిన తర్వాత తన పర భేదాలు ఏమీ లేవు, అందరూ ఒకటే. ప్రభువులోనికి వచ్చిన ఎవడైనను, యేసుక్రీస్తుల వారిని విశ్వసించిన ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపగోరని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. అంటే
నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే ఖచ్చితంగా నీ భుజాల మీద ఏముండాలట? సిలువ ఉండాలి. అలా ఉండకపోతే వాడు నాకేమవడంటున్నాడు? శిష్యుడు కాదు. ఈ వచనం మైండ్లో పెట్టుకోండి. అంటే మొత్తం మీద ఖచ్చితంగా యేసుప్రభు మనల్ని ఏం మోయమంటున్నాడు? సిలువ మోయమన్నాడు. వెరీ గుడ్. అలా సిలువ ఎవడైతే మోయడో, ఆ సిలువ ఎవడైతే ఎత్తుకోడో వాడు నాకు శిష్యుడు కాదు. మరణం తర్వాత అసలు మీకు నాకు సంబంధం లేదని చెప్తాను నేను. మీరెవరు నేనెవరు అంటున్నాడు ఇండైరెక్ట్గా. అసలు నాకు వాళ్ళకి సంబంధమే లేదు. నన్ను నమ్మాను అంటే కుదరదు. ఖచ్చితంగా నన్ను నమ్మిన వాడు భుజాల పైన నాకేం కనబడాలి? సిలువ కనబడాలి. స్కూల్లో ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతాయండి. స్కూల్ ఓపెన్ అవ్వగానే ప్రతి స్కూల్ కూడా ఒక రూల్ పెడతాడు. ఏం రూలు? మా స్కూల్కి వచ్చే ప్రతి బిడ్డకి ఇదిగో ఈ యూనిఫామ్ ఉండాలని ఒక డిజైన్ చేస్తాడు వాడి యూనిఫామ్. ప్రతి స్కూల్కి ఒక్కొక్క యూనిఫామ్ ఉంటుంది. అది వేసుకుంటేనే కానీ ఎక్కడికి రానివ్వరు, క్లాసెస్కి రానివ్వరు. మీకు తెలుసు కదా, యూనిఫామ్ వేసుకుని ఎక్కడికి వెళ్ళాలి? క్లాస్కి వెళ్ళాలి. యూనిఫామ్ ఉంటేనే రా, లేకపోతే రావద్దు. యేసుప్రభు ఒకవేళ నా శిష్యుడిగా నేను నిన్ను ఐడెంటిఫై చేయాలి అంటే, గుర్తుపట్టాలి అంటే ఖచ్చితంగా నీ భుజాలపైన నాకేం కనబడాలి? సిలువ కనబడాలి. అదేనే ఇక్కడ ఉంది. ఏమైనా తేడా చెప్తున్నాను నేను? ఎగ్జాక్ట్గా అదే ఉందా? మరలా అడుగుతున్నాను, అదే ఉందా? అదే ఉంది. మళ్ళా చదువుతాను చూడండి, 27. ఇది మళ్ళా చదువుతున్నాను. మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నాకు శిష్యుడు కానేరడు. ఖచ్చితంగా మీ భుజాలపైన సిలువ ఉండాలి. అయితే ఇక్కడ సిలువ ఆయన సిలువ అన్నాడా, లేదా తన సిలువ ఎవరికి వాళ్ళకి పర్సనల్గా సిలువలు ఉన్నాయన్నాడా? మళ్ళీ చదువుదామే, అందుకే కష్టమని చెప్పాను. అది మళ్ళీ చదువుతాను చూడండి, 27. మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని అన్నాడు. చూసారా? తన సిలువ. నా సిలువను మోయండి అన్నాడా? మీ సిలువలు ఎత్తుకోండి అన్నాడా? తన సిలువ అన్నది చూశారు. అంటే యేసుప్రభు ఎత్తుకోమన్నది ఆయన సిలువ కాదు. ఆయన సిలువ ఏంటి? ఆయన సిలువ మనందరికీ తెలుసు. నిలువుగా ఒక బలమైన దూలం, అడ్డంగా ఒక బలమైన దూలం, దాన్ని క్రాస్ సిలువేసి ఆయన భుజాల మీద ఎత్తుకుని ఆ రోజు యెరూషలేము వీధుల్లో ఊరేగించుకుంటూ కొండ మీదకి తీసుకెళ్ళిపోయారు. అక్కడ సిలువేస్తారు ఆయన్ని. అది ఆయన సిలువ. ఇప్పుడు యేసుప్రభు మోయమంటే ఆయన సిలువ కాదు. ఎవడైనను తన సిలువను మోసుకుని, తన సిలువను ఎత్తుకొని, అంటే నాకొక సిలువ ఉంటుంది, మీకొక సిలువ ఉంటుంది, ఎవరికి వాళ్ళకు సిలువలు ఉంటాయి. సిలువ అనగానే అర్థమేంటో తెలుసండి? అర్థమేంటో తెలుసా? శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, వేదనలు నిజమైన క్రైస్తవుడికి ఖచ్చితంగా ఉంటాయి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ. 1 పేతురు 4:16 మీకు తెలుసు. క్రైస్తవుడైతే ఏం స్టార్ట్ అవుతాయట? బాధలు. కానీ ఈరోజు లోకంలో బోధ భిన్నంగా ఉంటుంది. ప్రభు దగ్గరికి వస్తే మీ దుఃఖ దినాలు సమాప్తం అయిపోతాయి. అది ఎప్పుడో ఇశ్రాయేలుకి చెప్పిన మాట అండి. అది వాళ్ళు దేవుడు మాట వినక అన్ని రాజులు పాలైపోతే, అన్ని రాజులు వాళ్ళని చెరసాల్లో బంధిస్తే, అప్పుడు దేవుడు వాళ్ళతో చెప్పిన మాట, ఒరే బాబు మీరు నా మాట వింటే ఆ చెరలో నుంచి మిమ్మల్ని విడిపిస్తాను, మీ దుఃఖ దినాలు సమాప్తం అవుతాయని ఎవరికో చెప్పాడు. అది క్రైస్తవులకు కాదు. అది క్రైస్తవుడికి శ్రమ ఉంది. క్రైస్తవుడికి విశ్వాసం ఒకటే కాదు, ఆయన పక్షాన శ్రమలు ఉన్నాయి. ఒకసారి ఇక్కడ చేయిపెట్టండి. తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి అన్నాడు అంటే సిలువ అనగానే శ్రమలకు గుర్తు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం చూడండి బైబిల్లో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక, అంటే నువ్వు ప్రభువుని నమ్మితే సరిపోదు. అక్కడేమన్నాడు అంటే ఎవడైనను తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపగోరని వాడు నాకు శిష్యుడేవాడు కాడు అన్నాడు. ఎక్కడికి వచ్చేసరికి అంటున్నాడు, ఏమండి, క్రీస్తునందు మీరు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షముగా శ్రమపడుటయు ఆయన పక్షాన మీకు అనుగ్రహించబడింది. ఇంతకీ క్రైస్తవుడు అనుగ్రహం ఏంటో చెప్పాలి.
క్రైస్తవుడి అనుగ్రహం ఆశీర్వాదాల శ్రమల? మీకు అనుగ్రహించబడిందంటే ఏం అనుగ్రహించబడిందట? క్రీస్తు పక్షాన శ్రమలు అనుగ్రహించబడ్డాయి. ఏమండి, అపోస్తులు మీకు తెలుసు కదా, 12 మంది. యేసు ప్రభు పరిచయం అవ్వక మునుపు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి? చక్కగా జాలర్లు వలేసుకుంటున్నారు, చేపలు పడితే అమ్ముకుంటారు, పడకపోతే వలలు కుట్టుకుంటూ అక్కడే కూర్చుంటారు, వలలు బాగు చేసుకుంటూ. అదే అప్పటి వాళ్ళ జీవితం. ప్రభు వెళ్ళాడు వాళ్ళ జీవితాల్లోకి. పేతురు వచ్చేయి, ఆంద్రేయ వచ్చేయి, మత్తయి వచ్చేయి. వచ్చేసినప్పుడు ఏం చెప్పాడు? ఇదిగో మీరు చేపలు పడుతున్నారు కదా, నేను మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను. ఏమంటే చేపలు పట్టడం కష్టమా, మనుషులను పట్టడం కష్టమా? బాగా ఆలోచించండి. మీకు ఇది అర్థమవుదేమో. మీరు మీ జీవితకాలం ట్రై చేసి ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళి ప్రభు గురించి చెప్పి బాప్తిసం ఇప్పించండి మీరు. అది కష్టమా? చెరువులోకి వెళ్ళి చీరట్టుకోనో గేలం వేసో వలేసో ఒక చేపను పట్టుకోవడం కష్టమా? ఏది కష్టం రెండట్లో చెప్పండి. అంటే ఇప్పుడు సుఖాన్నున్న జీవితాలను ఎందులో గెంటుతున్నాడు యేసు ప్రభు వచ్చి? కష్టాలలోనికి నెడతారు, నెట్టబడాలి కూడా. అలా నెట్టబడితేనే కష్టాలు అనుభవాన్ని ఇస్తాయి. కష్టాలు దేవుడి శక్తిని బయలుపరచబడతాయి. కష్టాలు దేవుడి ప్రేమను పొందుకోవడానికి సోపానాలుగా మారుతాయి. కష్టాలు అంతిమంగా నిత్య జీవాన్ని ఇస్తాయి. అందుకే ఇక్కడ కూర్చుని వలలేం కుట్టుకుంటారు నాయన, నా వెనకాల రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను. ఏమంటే ఆ టైంలో వాళ్ళకి అది అర్థం అవ్వలేదండి. ఈయన ఏదో మనుషులు పట్టాలంటున్నాడు, వెనకాల వెళ్తే చెప్తాడులే అని వెనకాల వచ్చారు. వచ్చిన తర్వాత మొదటి 3.5 సంవత్సరాలు బాగానే ఉంది. ఎక్కడ పడితే అక్కడ తిప్పాడు, వెనకాల భోజనం పెట్టాడు, ఫుడ్ ఉంది, చక్కగా సభలు జరుగుతున్నాయి, వెనకాల వాక్యం నేర్పించుకుంటూ వెళ్తున్నాడు, మధ్యలో ఏమంటే వాళ్ళ విశ్వాసానికి పరీక్షలు పెడుతున్నాడు, విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. ఇదంతా బాగుంది. ఇక సిలువేసేస్తారనిపించుకుని ముందు రోజు ఒక బాంబు వేసాడు. కొన్ని రోజుల ముందు ఏమని? ఇదిగో నేను యెరూషలేముకు వెళుతున్నాను, అక్కడ శాస్త్రుల చేతను ప్రధాన యాజకుల చేతను నేనేమవుతాను? హింసింపబడతాను, చంపబడతాను, నన్ను చంపేస్తారు, 3వ దినాన నేను తిరిగి లేచిపోతాను, ఈలోపు మీ విశ్వాసాలు చెదిరిపోకుండా కొంచెం మీరు జాగ్రత్త అన్నాడు. వాళ్ళు అనుకున్నారు, ఏమిటి హాయిగా ఉన్న యేసుప్రభుని చంపటం ఏంటి, ఆయన వల్ల తిరిగి లేవటం ఏంటి? అప్పటికి బలమైన విశ్వాసం లేదండి అపోస్తుల్లో. అందుకే యేసుక్రీస్తుల వారిని గెత్సమనే తోటలో పట్టుకుని సైనికులు బంధించి తీసుకెళ్ళిపోగానే అపోస్తులందరూ ఏమైపోయారు చెప్పండి? విడిచి చెదిరిపోయారు, పారిపోయారు. ఒక్కళ్ళు లేరు పక్కనే. ఎవరి పక్కనే? యేసుప్రభు పక్కనే. అంటే అప్పటి నుంచి వాళ్ళకి ఏమి స్టార్ట్ అయ్యి చెప్పండి? కష్టాలు. యేసుప్రభుని పట్టుకుపోయారు. ఈలోపు ఈయన ఒక చోట మంట కాగుతున్నాడు. ఎవరు? పేతురు గారు. అందులో ఒక చిన్నది వచ్చి అంటుంది, నువ్వు యేసుప్రభుతో పాటు పక్కన ఉన్నట్టున్నావు కదా, నిన్ను కూడా లోపల వేయాలి కదా, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అనగానే ఈ పేతురు గారు ఏమంటున్నాడు? అబ్బబ్బబ్బా, అసలు ఆయనకి నాకు సంబంధమే లేదు. అబద్ధం ఆడాడా? ఒకసారా? 2 సార్లా? 3 సార్లు. ఎందుకు అబద్ధం ఆడుతున్నాడు మీరు ఆలోచించాలి. ఎందుకు అబద్ధం ఆడుతున్నాడు? యేసు ప్రభువును పట్టుకున్నట్టుగా కొరడాలతో కొట్టి నా ఒళ్ళు కూడా చీల్చేస్తారు. యేసుక్రీస్తుల వారి వలె తన దేహాన్ని కూడా చీల్చేస్తారేమో అన్న భయం ఎవరిలో ఏర్పడింది? పేతురు గారిలో ఏర్పడింది. ఏమంటే అప్పుడు భయపడిన తర్వాత బలపడ్డారు. ప్రభు తిరిగి లేచిన తర్వాత బలపరిచాడు. ఏమంటే బలపరిచిన తర్వాత అండి వాక్యం ప్రకటించడానికి వెళుతున్నప్పుడు వాళ్ళ జీవితాలు హాయిగా ఉన్నాయా, కష్టాల పాలైపోయాయా? రామ గవర్నమెంట్ ఏమంటే కళ్ళ ముందు వీళ్ళలో ఒకడైన యాకోబును పట్టుకుని తల నరికేసింది. యాకోబునండి సహచరుడు, పక్కనే యేసుప్రభుతో తిరిగినవాడు. ఏమండి ఆయనతో వీళ్ళు ఉన్నారు, వాక్యం నేర్చుకున్నారు ప్రభు వెనకాల. సడన్గా ఒకరోజు యాకోబుని తీసుకెళ్ళి ఏం చేశారు? తల నరికేశారు. తన కళ్ళ ముందే తన సహచరుడు ఒకడు ప్రాణాలు కోల్పోయాడు. ఏమంటే ఎక్కడ వాళ్ళు ధైర్యాన్ని విడిచిపెట్టలేదు, ఎక్కడ ఆ రోజు గవర్నమెంట్కి భయపడలేదు. పైగా
యాకోబు తల నరికించటం యూదులకు ఇష్టంగా ఉందని చెప్పి గమనించిన రోమ గవర్నమెంట్ పేతురు గారిని పట్టుకెళ్ళి ఎక్కడేసింది? జైల్లో వేసేశారు. ఏమంటే జైల్లో ఒక వ్యక్తిని వేయటం అంటే కుటుంబం ఎంత సఫర్ అవుతుంది మీరు ఆలోచించండి. చాలామందికి పోలీసోళ్ళని చూస్తేనే భయం రోడ్డు మీద. పోలీసోళ్ళు వ్యాన్ వేసుకుని ఇంటికి వచ్చారనుకోండి ఎలాగుంటుంది? ఎంత భయపడిపోతారో, ఎంత అల్లిపోతారండి. పోలీసోళ్ళు ఇంటికి రావడం కాదు, కొట్టుకుంటూ తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. ఏమంటే ఇప్పుడు అపోస్తులు దుఃఖ దినాలు సమాప్తం అయిపోయాయా? స్టార్ట్ అయిపోయాయా? యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అపోస్తులు 12 మంది జీవితాలు ఎవ్వరి జీవితం సుఖంగా లేదండి. చివరిలో వచ్చిన పౌలు గారి జీవితం కూడా లేదు. యేసుక్రీస్తుల వారి జీవితంలో కూడా ఏమి లేదు, సుఖం లేదు. ఇప్పుడు క్రైస్తవులకి సుఖాలా, ఆశీర్వాదాలా? ఎవరు చెప్పారు ఈ బోధ? ఇప్పుడు మీరు చదవాలి మరలా ఫిలిప్పి 1:30. ఇప్పుడు అర్థమవుతుంది మీకు. ఫిలిప్పి 1:30. క్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షముగా శ్రమపడుట అపోస్తులకు అనుగ్రహించబడింది. మీరు సేఫ్ అన్నాడు అక్కడ. నేను లేని చదువుతున్నాను అక్కడ. శ్రమలు అపోస్తులకు అనుగ్రహించబడ్డాయి, మీకు ఏమి లేవని ఉందా? మీకు అనుగ్రహించబడ్డాయని ఉందా? చాలామంది ఈ మధ్యకాలంలో బోధలు ఏం చేస్తున్నారంటే, శ్రమల కాలం అయిపోయిందండి, ఇది కృపాకాలం, శ్రమలు యేసుప్రభుతో ముగిసిపోయాయి, శ్రమలు అపోస్తలతో ముగిసిపోయాయి, శ్రమలు స్తెఫనుతో ముగిసిపోయాయి, శ్రమలు మొదటి శతాబ్దపు సంఘంతో ముగిసిపోయాయి, ఇప్పుడు మనకు అంతా హ్యాపీ అంటున్నారు. ఎందుకు హ్యాపీగా ఉండవు? నువ్వు హ్యాపీగానే ఉంటావు. ఎందుకంటే నువ్వు యేసుక్రీస్తుల వారిని వెంబడించమన్నట్టుగా నువ్వు వెంబడించటం లేదు కనుక నువ్వు సుఖంగా ఉన్నావు. చెప్తాను, జాగ్రత్తగా వినాలి ఎక్కడ క్రైస్తవ్యం మోసపోయిందో. ఆయన తనను ఎలా వెంబడించాలని కోరుకున్నాడో అలా వెంబడించిన ప్రతివాడు సుఖంగానే ఉంటాడు. నేను కోరుకున్నట్టుగా నన్ను వెంబడించిన ప్రతివాడి జీవితంలో ఏమి ఎదురవుతాయంటే శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, బాధలు. ఇవి భరిస్తేనే నిత్యజీవం, భరించిన వాడికి నిత్యాగ్ని దండన. చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం చదువుకున్న మాట అది ఎప్పటికీ మర్చిపోకూడదు. ఏ మాట? లూకాసు వార్త 14:27. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన సిలువను ఎత్తుకొని, తన సిలువను మోసుకొని నన్ను వెంబడించాలి. అలా వెంబడించకపోతే వాడు నాకు శిష్యుడు కాదు. ఇప్పుడు ఒక మాట అడగను నేను, ఇంతకీ సిలువ ఎత్తుకోమన్నాడని మన వాళ్ళు అప్పుడప్పుడు సిలువ వేయించుకుంటున్నారు. ఎప్పుడు వేయించుకుంటారు సిలువ? ఎప్పుడు మోస్తున్నారు సిలువ? ఎప్పుడు మోస్తారు? గుడ్ ఫ్రైడేకి. దేవుడు గుడ్ ఫ్రైడేకి మాత్రమే మోయమన్నాడా సిలువ? లూకాసు వార్త చూడండి ఇప్పుడు 9వ అధ్యాయం 23. లూకాసు వార్త 9వ అధ్యాయం 23. మరియు ఆయన అందరితో ఇట్లను, ఇది కొందరికి కాదు అందరికీ, అందరితో ఇట్లను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, మొదట నిన్ను నువ్వు తగ్గించేసుకోవాలి. లోకంలో నేను ఎమ్మెల్యేనండి, కుదరదు యేసుప్రభు దగ్గరికి వస్తే. లోకంలో నేను మంచి ఉద్యోగస్తుండండి, నేను పెద్ద ఆఫీసర్నండి, కుదరదు ప్రభు దగ్గరికి వస్తే. నేను పెద్ద చదువులు చదువుకున్నానండి, చర్చిలో నన్ను చీపురు పట్టుకోమంటున్నారేంటి, చిన్న చిన్న పనులు చేయమంటున్నారంటే కుదరవు ఇవన్నీ. ఆయన దగ్గరికి వచ్చేవాడట, వచ్చే ముందే తాను ఏం చేయాలట? ఉపేక్షించుకోవటం అంటే తగ్గించుకోవటం. తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను. ఇక్కడ ఎక్స్ట్రాగా ఇంకో మాట చెప్పాడు. సిలువ ఎప్పుడు ఎత్తుకోవాలట? గుడ్ ఫ్రైడే కానీ ఉందా? సంవత్సరానికి ఒకసారి ఉందా? ఆదివారం వారానికి ఒక రోజని ఉందా? ఎప్పుడట సిలువ వేసుకోవాల్సింది? ఎప్పుడట సిలువ ఎత్తుకోవాల్సింది? ఎప్పుడట? ప్రతిదినము. ఇది అండర్లైన్ చేయండి. సిలువను మోసుకుని నన్ను వెంబడించాలి, లేకపోతే నాకు శిష్యుడు కాదని ముందు వచనంలో చెప్పి, ఆ సిలువ మేము ఎప్పుడెప్పుడు ఎత్తుకోవాలి ప్రభువా? ఆదివారం రోజా? ఏదో సబర్నప్పుడు సంవత్సరానికి ఒకసారి అంటే కాదట. ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను గోరిన ఎడల తను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను అన్నాడు. ప్రతిదినము ఈ సిలువ మొయ్యాలి. ఏ సిలువ? ఇక్కడ మళ్ళీ క్లారిటీగా ఉంది. ఏ సిలువ అంటే తన సిలువను ఎత్తుకొని. ఆయన సిలువను మొయ్యమని యేసుప్రభు చెప్పటం లేదు.
నీ సిలువ నీకు ఉంటుంది, నా సిలువ నాకు ఉంటుంది. లోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇబ్బంది అండి దేవుడి దగ్గరికి రావడానికి కానీ, బైబిల్ చదువుకోవడానికి కానీ, బైబిల్ నేర్చుకోవడానికి కానీ, దేవుడి సేవ చేయడానికి, దేవుడి పనికి సహకారులుగా మారడానికి కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇబ్బంది ఉంటుంది. కొందరికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కొందరికి ఆర్థిక సమస్యలు ఉంటాయి, కొందరికి మనుషులతో వచ్చే సమస్యలు ఉంటాయి. భర్తలు రానివ్వని వాళ్ళు చాలామంది భార్యలు ఉంటారు. అయినా కుటుంబంతో పోరాడుతూ, భర్తలతో పోరాడుతూ ప్రభు సన్నిధికి వస్తారు. కొన్ని కొన్ని సందర్భాల్లో భార్యలు దేవుడి పని చేయనివ్వరు భర్తలతో. మీరెందుకు దేవుడికి ఇస్తున్నారు, మీరెందుకు దేవుడికి మీటింగ్లు పెడుతున్నారు, నాకు బంగారం కొనండి, నాకు వెండి కొనండి, నాకు పట్టుచీరలు కొనండి, మన కుటుంబానికి ఏమైనా కొనండి, దేవుడికి మీరు ఏమి చేయొద్దు. ఇలా దేవుడి పనికి అడ్డుగా మారిపోయిన స్త్రీలు ఉంటారు, భార్యలు ఉంటారు. అది వాళ్ళ సిలువ. తల్లిదండ్రులు సిలువ, పిల్లలు సిలువ, లోకంలో ఉన్న స్నేహితులు సిలువ, బంధువులు సిలువ, సమస్యలు సిలువ, కష్టాలు సిలువ. ఇవన్నీ నువ్వు మోసుకోవాలి నాయన. నీకేదైతే సిలువ ఉందో అది నువ్వు మొయ్యాలి. చాలామంది అండి వాక్యం విన్న కొత్తలో ప్రభు కోసం ఏదో చేయాలని ఆశ కలుగుతూ ఉంటుంది. ఇలాంటి సత్యవాక్యం విన్నప్పుడు అయ్యో మేము కూడా ఏదో మీటింగ్ పెట్టాలండి, మా గ్రామంలో కనీసం మా గృహంలో అయినా గృహకూడికి పెట్టుకోవాలి, ప్రార్థన పెట్టుకోవాలని చాలామందిలో ఈ ఆశ పడుతుంది వాక్యం వినగానే. ఈ ఆశ కలిగి ఎప్పుడైతే పనిని ప్రారంభించారో, పని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి అపవాదిగాడు వస్తాడు. అపవాదికి ఎవరు కావాలి ఈరోజు లోకంలో తెలుసా? ఎవరు కావాలో తెలుసండి? అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడట. వెతుక్కోవడం అంటే అర్థం ఏంటి? అందరిని మింగేశాడు. అక్కడక్కడ ఎవరైనా దేవుడు పని చేస్తుంటే వాళ్ళని కూడా వెతుకుతున్నాడు. ఎవడు దేవుడు పని చేస్తున్నాడరా మింగేస్తానని. ఇప్పుడు బియ్యంలో రాళ్ళు వెతకాలి. ఎందుకు వెతకాలి చెప్పండి? బియ్యం ఎక్కువ ఉంటాయి, రాళ్ళేమో తక్కువ ఉంటాయి. అంతేనా? వెతకడం అంటే అదేనా? బియ్యంలో రాళ్ళు వెతుక్కోవాలి, అక్కడక్కడ ఉంటాయి, వెతకాలి. అలాగే అపవాది గర్జించు సింహం వల్ల ఎవడని మృంగుదనా అని వెతుకుతున్నాడట. వెతకడం అంటే ఆల్మోస్ట్ యేసుప్రభు వస్తున్న కాలానికే ఈ లోక రాజ్యాలన్నీ నావే అన్నాడు. అంటే లోకంలో ఉన్న దేశాలు రాజ్యాలన్నింటినీ అప్పటికే మింగేసాడు వాడు. మిగిలిపోయి అక్కడక్కడ ఏమైనా భక్తిగా ఉంటే, దేవుడి కొరకు బ్రతుకుతుంటే వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు. యోబు కాలంలో యోబు ఉన్నాడు, నోహ గారి కాలంలో నోహ ఉన్నాడు, అబ్రహాం గారి కాలంలో అబ్రహాము, ఇస్సాకు గారి కాలంలో ఇస్సాకు, యాకోబు కాలంలో యాకోబు, దావీదు కాలంలో దావీదు. అలా తరానికొకరు అక్కడక్కడ దేవుడి కోసం బ్రతుకుతుంటే, దేవుడు పని చేస్తుంటే, సేవకులుగా మిగులుతుంటే వాళ్ళను కూడా మింగేయడానికి ప్రయత్నిస్తాడు. కనుక దేవుడు చెప్తున్నది ఒకటే, ఇదిగో నాయన వాడిని నిన్ను ఏమైనా శోధనలు పాలు చేస్తే, కష్టాలు పాలు చేస్తే, దేవుడు పని ప్రారంభించిన తర్వాత నీ జీవితంలోనో, నీ కుటుంబంలోనో, నీది పర్సనల్ వ్యక్తిగత జీవితంలోనో ఏవో కష్టాలు వచ్చాయి కదా అని పనిని మానేయకండి. ఆ కష్టాన్ని మోస్తూనే, ఆ భారాన్ని భుజాలపైన పెట్టుకునే, ఆ బాధను నీ గుండెల్లో దిగమింగుకునే, నీకున్న కష్టాలన్నీ కూడా నీ వీపు మీద మోసుకుంటూనే తన సిలువను మోసుకుని నన్ను ఏం చేయాలి? వెంబడించాలి. కష్టం వచ్చింది కదా అని నన్ను విడిచిపెట్టకూడదు. అపోస్తులు విడిచిపెట్టారా? కష్టాలకి సిలువలను మోసుకుంటూ వెళ్ళిపోయారా? పేతురుకి ఒక సిలువ, పేతురు గారికి ఒక సిలువ, యాకోబు గారికి ఒక సిలువ, బాప్తిస్మిచ్చి యోహాన్ గారికి ఆయనకు ఒక సిలువ పట్టుకెళ్ళి ఎక్కడేశారు? పత్వాసు దీపంలో ఒక ఖైదీగా పడేశారు పట్టుకెళ్ళి సేవకుడిని. అది ఆయనకి వేయబడిన సిలువ. పేతురు గారికి ఒక సిలువ వేశారు, జైల్లో వేసేయడం, కుటుంబాలను కొట్టడం. ఇది ఆయన సిలువ. పౌలు గారికి ఒక సిలువ. ఒక్కొక్క అపోస్తుడికి ఒక్కొక్క సిలువ వేశారు, ఒక్కొక్క కష్టం. ఈరోజు నీకు నాకు ఏ శ్రమలు లేవు, హాయిగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం కుటుంబాలతో. అంటే మనం చేసిన ఒక పొరపాటు ఈరోజు బైబిల్లో చూపిస్తాను. నిజంగా క్రైస్తవులందరూ వాక్యంలో యేసుక్రీస్తుల వారు చెప్పినట్టుగానే వెంబడిస్తున్నారా? అపవాది మనల్ని ఏమైనా రూట్ మళ్ళించి నువ్వు యేసుప్రభు దగ్గరే ఉన్నావు అన్న భ్రమ ఏమైనా మనకు కలిగించిందా? చూపిస్తాను ఇప్పుడు నేను లేఖనాలు, జాగ్రత్తగా వినండి. నన్ను వెంబడించాలనుకున్నవాడు ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను ఏం చేయాలి? వెంబడించాలి. అంటే యేసుక్రీస్తుల వారు క్రైస్తవుల పైన మోపిన సిలువ తన సిలువ కాదు. గుడ్ ఫ్రైడే రోజు సందర్భంగా ఒకరోజు మోసే సిలువ కాదు, ప్రతిదినము మోయవలసిన సిలువ. ఆయన సిలువ కాదు, ఎవరి సిలువ వాళ్ళు మోయాలి. చాలామంది గుడికి ఎందుకు రావట్లేదంటే కష్టాలు చెప్తారు. చాలామంది దేవుడికి ఎందుకు ఇవ్వటం లేదంటే ఒక స్టోరీ చెప్తారు.
ఎందుకు నువ్వు ఒకప్పుడు చక్కగా దేవుడు పని చేసావు కదా, మీటింగులు పెట్టావు కదా, సభలు పెట్టావు కదా, సువార్త అన్నావు కదా, ఇప్పుడు ఎందుకు ఆగిపోయావు అంటే, ఏమంటే ఏవో చెప్తారు. నాకు అతనితో విభేదాలు ఉన్నాయి, అతనితో గొడవలు ఉన్నాయి, లేదంటే ఇవి వీళ్ళు సహకరించడం లేదు, వాళ్ళు మంచోళ్ళు కాదు, ఏవో చెప్తారండి 100. అవన్నీ నీ సిలువలు. మళ్ళా చెప్తున్నాను, అవన్నీ నీ సిలువలు, నీ కష్టాలు, నీ శ్రమలు, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు. అవి మోస్తూనే దేవుడు పని చేయాలి తప్ప, వాటిని సాకుగా చూపి సిలువను దింపేస్తాను అంటే, అసలు నువ్వు నన్ను వెంబడించటం లేదు, నా వెనకాల నువ్వు రావటం లేదు, ఎక్కడో నువ్వు దారి తప్పేసావు అంటాడు యేసుప్రభు. నన్ను వెంబడించండి అన్నాడు. ఏమంటే నిజంగా, ఏమంటే ఆ ప్రభు అక్కడ పలుకుతున్న మాటల్లో మీరు పట్టుకోవాల్సిన మాట ఏంటంటే, నా వెనకాల రండి అన్నాడా, నన్ను వెంబడించండి అన్నాడా? సిలువనెత్తుకుని నన్ను వెంబడించండి అని ఎందుకన్నాడు అంటేనండి, జాగ్రత్తగా వినండి. సిలువెత్తుకుని నన్ను వెంబడించండి అని ఎందుకన్నాడు అంటే, నిజానికండి యేసుక్రీస్తుల వారిని వెంబడించడం చాలా కష్టం. మళ్ళా చెప్తున్నాను, అందరూ అనుకున్నంత సులువు కాదండి ప్రభువుని వెంబడించటం. అందరూ అనుకున్నంత సులువు కాదండి పరలోకం వెళ్ళిపోవటం. చెప్తాను, జాగ్రత్తగా వినండి. నన్ను వెంబడించేవాడు సిలువెత్తుకుని నన్ను వెంబడించాలని ఎందుకు చెప్పాడంటే, యేసుక్రీస్తుల వారి వెనకాల ఫాలో అవటం అంత ఈజీ ఏం కాదు, చాలా కష్టం. ఎందుకండి కష్టం అంటే, నన్ను వెంబడించండి అని చెప్పిన యేసుక్రీస్తుల వారు, నా వెనకాల రండి అని క్రైస్తవులకు చెప్పిన యేసుక్రీస్తుల వారు, ఆయన బ్రతుకున్న కాలంలో కానీ, ఈరోజు వాక్య రూపంలో కానీ, ఆయన అసలు ఎక్కడికి వెళుతున్నాడు, దేని మీదకి వెళుతున్నాడు, ఎందుకు ఆయన వెనకాల రమ్మన్నాడు అని మీరు ఆలోచిస్తేనండి, వచనాలు చూడాలి బైబిల్లో, మీకు చాలా భయం వేస్తుంది. యేసు ప్రభువు నన్ను వెంబడించండి, నా వెనకాల రండి అని ఎందుకు చెప్తున్నాడు అంటే, అసలు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు నా వెనకాల రండి అని చెప్పడానికి? ఎక్కడికి వెళుతున్నాడు యేసు ప్రభు? ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పనా? యుద్ధానికి వెళుతున్నాడు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడు? యుద్ధానికి వెళుతున్నాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు వెనకాల వెళ్ళినవాడు కూడా ఏం పడతాయి చెప్పండి? ఏం పడతాయి? పూర్ణ యుద్ధం జరుగుతున్నప్పుడు మధ్యలో మీరు వెళ్ళారనుకోండి, మన మీద దెబ్బలు పడతాయా పడవా? మనకి గాయాలు అవుతాయా అవ్వవా? అవుతాయి. కనుక ముందే చెప్పాడు యేసుప్రభు, నేను ఎవరిని పడితే వాళ్ళు రమ్మంటం లేదు. చివరిలో చెప్తాను అది. నేను ఎవరిని బతిమాలటం లేదు నా వెనకాల రమ్మని. నా వెనకాల రావాలనుకున్న వాళ్ళు ముందే శ్రమలకు డిసైడ్ అయిపోండి. శోధనలకు, కష్టాలకు, కన్నీళ్లకు, వేదనలు భరించడానికి మీరు రెడీ అయిపోతే నా వెనకాల రండి. ఊరక నా వెనకాల రావద్దు. నా వెనకాల వస్తే శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి. మీరు రెడీ అయితేనే నా వెనకాల రండి అన్నాడు. బతిమాలటం లేదు యేసుప్రభు ఎవరిని. ఎందుకు బతిమాలటం లేదంటే, ఆ కష్టాలు, ఆ శ్రమల వెనకాల వచ్చే విజయం చాలా గొప్పది, అది ఆయనకి తెలుసు. ఆయన మాటలు అర్థం చేసుకున్న వాడికి అది తెలుసు. ఏమంటే ఆయన వెనకాల వెళుతున్న యుద్ధంలో కొన్ని సందర్భాల్లో ఎంతటి కష్టతరమైన పరిస్థితులు వస్తాయో చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తాను బైబిల్లో. బైబిల్లో ఒక శిష్యుడు ఉన్నాడు, మీకు తెలియదు కాదు. తండ్రి చచ్చిపోయాడు. ఓకే, యేసు ప్రభు దగ్గర వెనకాల ఏమంటే పరిచర్య చేయడానికి వెళుతూ, తోడుగా వెళుతూ సేవకు, తండ్రి చచ్చిపోయాడు. తండ్రి చచ్చిపోతే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభువా, మా నాన్నగారు చనిపోయారు, కొంచెం నేను పాతి పెట్టడానికి వెళతాను, మీరు నాకు ఏమి ఇవ్వాలని అడిగాడు? సెలవిమ్మని అడగగా యేసు ప్రభుని ఏం అడుగుతున్నాడు? సెలవు అడుగుతున్నాడు. అది ఏమన్నా గవర్నమెంట్ ఉద్యోగం అండి సెలవు అడగడానికి? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? యేసు ప్రభు వెనకాల వెళుతూ సెలవు అడుగుతున్నాడు అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు తనకు అప్పగించిన బాధ్యతను ఎంత గొప్ప డ్యూటీగా తీసుకున్నాడు అతను. మీరు కొంచెం నాకు సెలవు ఇప్పించేస్తే 3-4 రోజులు, లేదంటే వారం రోజులు, 10 రోజులు నేను మా ఊరికి వెళ్ళిపోయి, సొంత ఊరికి, మా నాన్న చచ్చిపోయాడట, సమాధి కార్యక్రమం చేసేస్తాను. తర్వాత 3వ రోజు ఒక కార్యక్రమం ఉంటుంది కదా, చిన్నదినం, చిన్న కార్యక్రమం. ఆ తర్వాత 9వ రోజు, 10వ రోజు పెద్ద కర్మ, పెద్ద కార్యక్రమం, ఇవన్నీ ముగించుకుని మళ్ళీ వచ్చేస్తాను అన్నాడు. అప్పుడు యేసుప్రభు పలికిన మాట ఏంటి చెప్పాలి? వెళ్ళిపోయిన ఆయన అన్నాడా? ఏమన్నాడు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నీకు సెలవు, నో లీవ్, నా వెనకాల వచ్చి అన్నాడు. ఎలాగుంటుంది ఇది? ఇప్పుడు చెప్పండి, మీ నాన్నగారు చచ్చిపోయిన రోజు మీకు అర్థం అవ్వడం చెప్తానండి, ఇది ఎంత కష్టంగా ఉంటుందా. అతనికంటే మేము లైట్ తీసుకుంటాం. ఏమంటే ఈరోజు ఇప్పుడు మీరు ప్రార్థనలో ఉన్నారు కదా, ప్రార్థనలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న సహోదరులు ఈ సెమినార్కి సంబంధించి మీకు ఏదో పని అప్పగించారు, భోజనం వండమనో, భోజనం వడ్డించమనో. భోజనం వండడానికి పొయ్యి వెలిగించారు, గడి తిప్పుతున్నారు, ఈలో ఫోన్ వచ్చింది మీ నాన్న చచ్చిపోయాడని.
మీరు ఈ పని అప్పగించిన వ్యక్తి దగ్గరికి వచ్చి మా నాన్న చచ్చిపోయాడట కొంచెం మీరు సెలవిస్తే వెళతాను అని అడుగుతారా? గట్టి పొయ్యిలో పడేసి పరిగెడతారా? మీరు చెప్పండి ఇప్పుడు. గట్టి పొయ్యిలో పడేసి పరిగెట్టి తర్వాత ఈయన ఎత్తుక్కోవాలి. ఇతను ఏది వంట చేయమని అతను ఏడంటే పక్కోడు చెప్తాడు. వాళ్ళ నాన్న చచ్చిపోయాడట వెళ్ళిపోయాడు మీతో చెప్పమన్నాడు. మాట అయినా చెప్తారండి? ఇప్పుడు చెప్పండి, మీరు అలా వంట చేస్తున్న టైంలో ఒకవేళ మీరు మంచోళ్ళైతే ఆ శిష్యుల్లాగా సెలవు తీసుకోవాలన్న కనీస దైవ జ్ఞానం, కనీస దైవ ధర్మం, ఆ ఆత్మీయత మీలో ఉంటే ఆ పని అప్పగించిన దగ్గరికి వచ్చి, ఏమండి మీరు నన్ను వంట చేయమన్నారండి సెమినార్కి, కానీ మా నాన్న చనిపోయాడట నేను వెళ్ళిపోవాలి, కొంచెం ఈ వంట ఎవరికైనా అప్పగించండి అన్నప్పుడు ఆయన కుదరదు, వంట నీకే అప్పచెప్పాను, మీ నాన్న చచ్చిపోయినా నాకు సంబంధం లేదు, వంట చేసేసిన తర్వాత ఇల్లు అన్నాడు అనుకోండి, ఎలాగుంటుంది మీరు చెప్పాలా? జీవితంలో మళ్ళీ ఆ పాస్టర్ గారి దగ్గర గుడికి వెళ్తారా మీరు? పాస్టర్ మార్చారు, సంఘం మార్చారు. ఇతనేటండి జాలి లేదు, దయ లేదు, కరుణ లేదు, ఇంక డైలాగులు ఎలా వస్తాయి? ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, మా నాన్న చచ్చిపోయాడన్నా సరే వెళ్ళొద్దు అంటున్నాడు. ఏమంటే నిజంగా యేసు ప్రభు సెలవు లేదు అన్నప్పుడు వాడి ప్రాణం ఎంత కష్టపడి ఉంటుంది, ఎంత శోకసంద్రంలోకి వెళ్ళి ఉంటుంది. వెళ్ళొద్దు నాయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకుంటారు, నువ్వు నన్ను వెంబడించు అంటే యేసు ప్రభు వెనకాల వెంబడించేవాడికి ఇలాంటి కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి. దీనికి రెడీ అయితే నా వెనకాల రా. అర్థమైంది ఇప్పుడు మీకు? నన్ను వెంబడింపగోరువాడు తన సిలువను ఎత్తుకుని నన్ను ఏం చేయాలి? నీకు కష్టాలు ఉన్నాయి, నీకు శ్రమలు ఉన్నాయి, నీకు ఇరుకులు ఉన్నాయి, నాకు ఇబ్బందులు, ఇవన్నీ నాకు చెప్పొద్దు. నన్ను నా వెనకాల రావలసిందే. ఎందుకు దేవుడు ఎంత కఠినంగా నా వెనకాల రమ్మంటున్నాడు తెలుసండి? ఆయన వెళ్తున్నది ఎక్కడికో తెలుసండి? యుద్ధానికి బయలుదేరాడు. ప్రకటన గ్రంథం తీయండి అందరూ. చాలా కష్టం, జాగ్రత్తగా వినండి. మీరు కొంచెం ఆవలించుకుంటూ విన్నారా ప్రకటన గ్రంథం ఎటో వెళ్ళిపోద్ది. ఇది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ఏమండి 13వ వచనం, 19వ అధ్యాయం 13. మీకు 19వ అధ్యాయము మీరు 13 నుంచి చదువుతున్నారు కదా, కొంచెం ముందుకెళ్తే అసలు ఎవరి గురించి చెప్తున్నాడు అన్నది మీకు అర్థం అవ్వాలంటే 11 నుంచి చదవాలి. 11 నుంచి. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అను నామము గలవాడు. ఏమంటే ఒక గుర్రం ఉందట యోహాను గారికి, తెల్లని గుర్రం అట, దాని మీద ఒక ఆయన కూర్చున్నాడట, ఆయనకున్న పేర్లు ఏవటట? నమ్మకమైన వాడు, సత్యవంతుడు. ఎవరు నమ్మకమైన వాడు, ఎవరు సత్యవంతుడు చెప్పండి బైబిల్ ప్రకారం? యేసుక్రీస్తుల వారు. మోషే తన ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. యేసుక్రీస్తుల వారు కూడా ఎలాగ ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు. నమ్మకమైన వాడు, సత్యవంతుడు అనగానే ఎవరు అంటే యేసుక్రీస్తుల వారు. పోనీ మీకు అర్థం అవ్వకపోతే తర్వాత మాట చదవండి. సత్యవంతుడు, నమ్మకమైన వాడు అన్న నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఈ తెల్లని గుర్రం పైన కూర్చొని ఈయన ఏం చేస్తున్నాడట? నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రులు అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను, వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, ఆయనకే కానీ మరి ఎవరికి అది తెలియదు. రక్తములో ఏమండి రాయబడిన నామం ఆయనకు కలదు అంటే యేసుక్రీస్తుల వారు. ఇది ఈ సందర్భం ఎవరి గురించి అని మీకు అర్థమైపోయింది ఇప్పుడు? యేసుక్రీస్తుల వారు. ఇప్పుడు 13కి వెళ్ళేసరికి ఏముంచండి? రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యం అన్న నామం బైబిల్లో ఎవరికి ఉంది? యేసుక్రీస్తుకే కదండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనానికి వచ్చేసరికి ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. వాక్యం అనే నామం ఎవరికి చెప్పండి ఇప్పుడు? యేసుక్రీస్తుకి. ఇప్పుడు ఈ గుర్రం మీద కూర్చుని యుద్ధానికి వెళ్తున్నది ఎవరట? యేసుక్రీస్తు. వెరీ గుడ్. ఇప్పుడు ఆయన యుద్ధానికి వెళుతుంటే గుర్రం మీద కూర్చుని ఆయన్ని విశ్వసించిన వాళ్ళందరినీ ఏం చేయమన్నాడు? ఇందాక ఏం చేయమన్నాడు? నన్ను వెంబడించండి అన్నాడు. ఇప్పుడు మన ప్రభు గుర్రం ఎక్కి యుద్ధానికి వెళ్తుంటే వెనకాల ఉన్న వాళ్ళు, వెంబడించిన వాళ్ళు కూడా దేంట్లోకి పోతారు ఇప్పుడు?
తెలిసో తెలియకుండా ఫీల్డ్లోకి వెళ్ళిపోయారు మీరు. ఏ ఫీల్డ్లోకి? బాప్తిసం తీసుకున్నారంటే ఫీల్డ్లోకి వచ్చేసినట్టే. ఏ ఫీల్డ్లోకి? నేను రెడీ, చేతిలో కత్తి. ఏంట కత్తి? వాక్యం అనే కత్తి. యుద్ధం ఎవరితో ఇంతకీ? యుద్ధం ఎవరితో? అపవాది అనుచరులతో, అపవాదితో యుద్ధం, అపవాది సైన్యంతో యుద్ధం. ఏంటండి యుద్ధం? యుద్ధం చేస్తున్నాం మనం. యుద్ధమే. ఈరోజు ఇక్కడ జరుగుతున్నది యుద్ధమే. నాకు తెలిసి ఒక 4-5 రోజుల 10 రోజుల క్రితం వరకు ఈ యుద్ధానికి క్లారిటీ లేదు. ఈ సెమినార్ జరుగుతుందో లేదో తెలియదు. వాళ్ళని అడగని చెప్తారు మీకు. బోల్డ్ సమస్యలు వాళ్ళకి. వాక్యం ప్రకటించడానికి యుద్ధం, సెమినార్లు పెట్టడం యుద్ధం, సభలు పెట్టడం యుద్ధం. సువార్తకి మన వాళ్ళు సువార్తకి వెళ్తుంటే ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుంది? కొడుతున్నారు, తిడుతున్నారు, బైబిల్ తగలబెట్టేస్తున్నారు. అంటే వాళ్ళు దేనికి వెళ్ళారు? యుద్ధానికి వెళ్ళారు. అవతల ఉన్న అపోడెంట్, అవతల ఉన్న వ్యతిరేకం, అవతల వర్గం ఊరుకుంటుందా? మీరేట్రా యేసు ప్రభాక్షాన్ని యుద్ధం చేస్తున్నారని వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు. సువార్త యాత్ర దేవుడి పని అనగానే ఇప్పుడు ఏంటి చెప్పండి? ఏంటి ఇప్పుడు? కనిపించని ఒక మహాశక్తితో కనిపించే క్రైస్తవులు చేస్తున్న ధర్మయుద్ధమే సువార్త యాత్ర, సువార్త దండయాత్ర. సెమినార్లు, సభలు, వాక్యము, ప్రకటన, ఇదంతా ఏంటనుకుంటున్నారు? కనిపించిన ఒక మహాశక్తితో క్రైస్తవులు చేస్తున్న యుద్ధం. మన సైన్యాధిపతి ముందు గుర్రం మీద కూర్చుని వెళ్ళిపోతున్న మన సైన్యాధిపతి ఎవరిప్పుడు? యేసు ప్రభు. అందుకే చెప్పాడు, బాబు నన్ను వెంబడించడం చాలా కష్టం. ముందే చెప్పేశాడు అనమాట. నేను వెళ్తున్నది ఎక్కడికి? యుద్ధానికి వెళ్తున్నాను. ఒకవేళ నన్ను వెంబడించాలనుకున్న వాడు ఈ యుద్ధంలో బోల్డ్ కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, వేదనలు వస్తాయి. వాటన్నిటినీ భరించుకుంటే నా వెనకాల మీరు రావాలి. ఎవడో మాట్లాడగల మీకు? యుద్ధం చేసేవాళ్ళు ఎలా ఉంటారో చెప్తాను చూడండి. మన భారతదేశాన్ని కాపాడడానికి ఆర్మీ ఉంటుంది, మీకు తెలుసు కదా. ఆర్మీలో జవాన్లు ఉంటారు, ఆర్మీ జవాన్లు. వాళ్ళకి ముందే ట్రైనింగ్ ఇస్తారు. ఏం ట్రైనింగ్ ఇస్తారు చెప్పండి? ఏం ట్రైనింగ్ ఇస్తారు? గన్ ఎలా కాల్చాలో ట్రైనింగ్ ఇస్తారు. ఒక అటాక్ జరుగుతున్నప్పుడు అవతల శత్రువుని ఎలా చంపాలో ట్రైనింగ్ ఇస్తారు. ఎత్తులు, కొండలెక్కలు ఎలాగెక్కాలి, అడవులు ఎలాగెక్కాలి, చెట్లు ఎలాగెక్కాలి. ఏమంటే ఆర్మీ ట్రైనింగ్ ఎంత కఠినంగా ఉంటుంది మీకు తెలియదు కదా. ఎంత కఠినంగా ఉంటుంది, ఎంత కష్టంగా ఉంటుంది అది. చాలామంది ఆ ట్రైనింగ్ వరకు వెళ్ళి వాళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోవాలి ఇంటికి వచ్చేసిన వాళ్ళు ఎంతమంది లేరు? అమ్మో మా వల్ల అవదండి, మహా టార్చర్ పెడుతున్నారు. చాలా రూల్స్. పొద్దున్నే లెగిసిపోవాలట ఉదయాన్నే. ఏమంటే ఎన్ని రౌండ్లు వేయమంటే అన్ని రౌండ్లు వేయాలట. వాళ్ళు పెట్టిందే తినాలట. కటింగ్ మనకిష్టం వచ్చినట్టుగా ఇటో 4 గంటలు అటో 4 గంటలకు తిప్పుతారంటే కుదరదు. ఆర్మీ కటింగ్ ఎలాగుంటుంది? చిన్న చిన్న కటింగ్. నీ ఇష్ట ప్రకారం బ్రతకడానికి కుదరదు అక్కడ. ఆర్మీ రూల్స్ ఉంటాయి. ఆ రూల్ ప్రకారం నువ్వు ఉండాలి. ఎన్నో శ్రమలు పెడతారు, ఎన్నో కష్టాలు పెడతారు. కొన్ని సందర్భాల్లోనండి ఈ ఆర్మీ జవాన్లు తీసుకెళ్ళి అర్ధరాత్రి అడవుల్లో వదిలేసి వచ్చేస్తారు. ఎందుకు వదిలేసి వచ్చేస్తారంటే, ఒకవేళ దేశానికి ఏదైనా సమస్య వచ్చి నువ్వు అడవుల్లో ఎవరైనా శత్రువుని తరవడానికి వెళ్ళేటప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావా లేదని టెస్టింగ్ అనమాట అది. వాడు అడవిలో ధైర్యంగా ఉండి, ఏమంటే గట్టిగా ఉండి నెమ్మదిగా నడుచుకుని వచ్చాడు అనుకోండి, ఎవరు సెలెక్టెడ్ అంటాడు. అడవుల్లో జంతువులకు కానీ చీకటికి కానీ భయపడిపో చెట్లు మూలం దాక్కుని ఉన్నాడు అనుకోండి, వీడు పిరికోటి తీసిపోండి ఇంటికి అంటారు, అంతే. జాయిన్ చేసుకోరు. ఆర్మీ ట్రైనింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఏమంటే ఇన్ని కష్టాలు ట్రైనింగ్లో ఎందుకు పెడుతున్నారు అంటే, వీడు ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఏముంటుంది చెప్పండి? ఎదురుగ్గా శత్రు సైన్యం, ఎదురుగ్గా శత్రువుల చేతిలో గన్నలు, బాంబులు, ఎన్నో కష్టాలు ఉంటాయి. అవన్నీ వాడు తట్టుకోవాలంటే ముందే ట్రైనింగ్ ఇస్తారు, ముందే చెబుతారు. వీటన్నిటికీ నువ్వు రెడీ అయితే ఎక్కడికి రావాలి? ఆర్మీలో యుద్ధం చేయడానికి రావాలి. వెరీ గుడ్. ఒక్కసారి ఆర్మీలో ఉద్యోగం వచ్చిన తర్వాత, ఏమండి ఈరోజు నాకు సెలవు కావాలి, మా అమ్మను చూడాలనిపిస్తుంది అంటే ఇంటికి పంపుతారా? నా భార్యను చూడాలనిపిస్తుందండి, మా పిల్లలు చూడాలనిపిస్తుందండి, మా ఊర్లో సిద్దిపేటలో పెసరట్టు తినాలనిపిస్తుందండి. సెలవులు ఉంటాయా? ఉండవు. ఎందుకు ఉండవు? నువ్వు ఉన్నది ఏ డ్యూటీలో? దేశాన్ని శత్రు సైన్యం నుంచి కాపాడే డ్యూటీలో ఉన్న నీకేమి లేవు, సెలవులు లేవు. ఇస్తాం 3 నెలలకు ఒకసారి వెళ్ళి ఒక 10 రోజులు ఉండి వచ్చాయి. సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి. ఎప్పుడంటే అప్పుడు చుట్టీలు ఇస్తారండి? ఎవరు? ఇప్పుడు ఇందాక యేసుప్రభు సెలవు ఇవ్వనని ఎందుకు అన్నాడో మీకు అర్థం అవ్వాలి. ఆల్రెడీ యేసుప్రభు వెనకాల ఉన్న అతను ఎందులో ఉన్నాడు?
మనం ఉన్నది యుద్ధంలో నాయన. ఇప్పుడు మీ నాన్న చచ్చిపోయాడు నువ్వు ఇంటికి వెళ్ళిపోతే నా సైన్యం యొక్క బలం తగ్గిపోద్ది, అవతల శత్రు సైన్యం వాడి బలం పెరిగిపోద్ది, వాడు మనల్ని అటాక్ చేసేస్తాడు, మన పనిని పాడు చేసేస్తాడు, మన సభను పాడు చేసేస్తాడు, మన సువార్తను పాడు చేసేస్తాడు. సో దయచేసి యుద్ధంలో ఉన్న నీకేం లేదు. ఇప్పుడు అర్థమైందా వాడితో ఎందుకు సెలవు అన్నాడు? చాలా లోతులండి బైబిల్. ఏదో అలా పైన చదువుకుంటే బైబిల్ ఎప్పటికీ రాదు, బాగా ఆలోచించాలి. యేసుప్రభు యుద్ధానికి వెళుతున్నాడు కనుక, యుద్ధం వెనకాల వెంబడించే క్రైస్తవులందరూ యుద్ధంలో ఉన్నారు కనుక, మీరు నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకండి. యుద్ధంలో గన్న పట్టుకున్న తర్వాత ఏమంటే 2 రోజులు గన్నట్టుకుని ఇలా సైన్యం బోర్డర్లో నిలబడిపోయిన తర్వాత నాకు మా అమ్మ గుర్తొచ్చేస్తుందంటే నేను ఇంటికి వెళ్ళిపోతానంటే ఎలాగుంటుంది? బాగుంటుందా? అందుకే అన్నాడు యేసుక్రీస్తుల వారు, నాకంటే ఎక్కువగా తల్లినైనను, తండ్రినైనను, కుమార్తెనైనను, కుమారుడనైనను నాకంటే ఎక్కువగా మీరు ప్రేమించారా వాళ్ళు నాకు పాత్రులు కారు. యుద్ధంలో సైన్యంలో బార్డర్లో నిలబడాలనుకున్న వాడు వీళ్ళందరి మీద ప్రేమను చంపుకోవాలి, దేశము మీద ప్రేమ నింపుకోవాలి, వాడే నిలబడతాడు అక్కడ. అవునా కదా? ఇప్పుడు యేసుక్రీస్తుల వారు వెనకాల వెంబడిస్తున్న వాళ్ళందరూ కూడా యుద్ధానికి వెళుతున్నారు. ఎవరి కోసం యుద్ధం అంటే దేవుడి కోసం యుద్ధం, అపవాదితో యుద్ధం. అపవాది బంధించిన అనేక మందిని విడిపించడానికి యుద్ధం ఇది. అపవాది పాపపు చెరలో తన పిల్లల్ని బంధించేసింది, దేవుడి పిల్లల్ని. త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా అపవాది తన చెరలో పట్టి బంధిస్తే అక్కడికి సువార్త కార్యక్రమం యుద్ధంతో వెళ్ళి ఆ అపవాది బంధించిన వాళ్ళందరి మనోనేత్రాలు వెలిగించి అక్కడ నుంచి వాళ్ళని విడిపించుకుని దేవుడి సైన్యంలో చేర్చడానికి యేసుక్రీస్తు సైన్యాధిపతిగా క్రైస్తవులందరూ యుద్ధరంగంలో ఉన్నారు. యుద్ధంలో ఉన్నవాడికి కష్టాలా సంతోషాలా మీరు చెప్పండి? అందుకే అన్నాడు, మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షాన మీకు ఏం అనుగ్రహించబడ్డాయి? శ్రమ. కారణం ఏంటి? నువ్వు నమ్ముకున్న నీ ప్రభువు ఆనాడు దేహంతో ఉండి ఈనాడు వాక్యంగా ఉండి యేసుక్రీస్తుల వారు జరిగిస్తున్నది మహాభీకర యుద్ధం. క్రైస్తవులు ఆయన వెనకాల ఉన్న సైన్యం, సైనికులు. తిమోతికి రాసిన పత్రిక ఎంత బాగా రాశాడు చూడండి ఈ మాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. సైనికుని వలె. ఏమండి ఎలాగట? ఎలాగ అనుభవించాలట? ఎవరిని కోట్ చేస్తున్నాడు అక్కడ? సైనికుడు. సైనికుడు ఆర్మీ జవాన్ని జ్ఞాపకం చేసుకోరండి. తల్లిని వదిలిపెట్టాడు, తండ్రిని వదిలిపెట్టాడు, భార్యను వదిలిపెట్టాడు, పిల్లలను వదిలిపెట్టాడు, సొంత ఇల్లు వదిలిపెట్టాడు, తన ఊరు వదిలిపెట్టాడు, తన ఫ్రెండ్స్ వదిలిపెట్టాడు, తన బంధువులను వదిలిపెట్టాడు. దేశం మీద ప్రేమతో బార్డర్లో గస్తీ కాస్తున్నాడు, కాపలా కాస్తున్నాడు. సైనికుని వలె అదే జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ. నువ్వు కూడా ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా మారిపోవాలంటే, నా కుటుంబం అండి, నా పిల్లలండి, అన్నయ్య రానివ్వటం లేదండి, తమ్ముడు రానివ్వటం లేదండి, అమ్మ రానివ్వటం లేదండి, నాన్న రానివ్వటం లేదండి, వాళ్ళు దేవుడు పని చేయొద్దు అంటున్నారండి, వీళ్ళు అడ్డుపడుతున్నారు. ఇవన్నీ ఏం చెప్పొద్దు నాకు. సైనికుడిలా ఉండాలి నా దగ్గర నువ్వు. నీ భక్తి ఎలా ఉండాలంటే దేవుడి కోసం డూ ఆర్ డై, చచ్చిపోతాను లేదా చేస్తాను, అంత భక్తితో నువ్వు ఉండాలి. సైనికుని వలె చదవండి జాగ్రత్తగా. సైనికుని వలె క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించండి. ఇప్పుడు మనం అందరం క్రీస్తు యేసుకి ఎవరమాట? క్రీస్తు యేసు సైన్యం, క్రీస్తు యేసు సైనికులు మీరు. అందుకే మీకు రాగద్వేషాలు ఉండకూడదు. ఆయన కంటే, యేసుక్రీస్తుల వారి కంటే, తండ్రి కంటే మీరు లోకంలో ఉన్న దేన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. సైనికుడిలా ఉండాలి. క్రీస్తు యేసు సైనికుడిలా మీరు మారాలి. ఎందుకంటే ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు ఆ యుద్ధం వెనకాల ఉన్న వాళ్ళందరినీ ఏమని పిలుస్తారు చెప్పండి? ఆయన వెంబడించే వాళ్ళు ఏమని పిలుస్తారు? సైనికులు. సైన్యాధిపతి ఎవరంటే యేసుక్రీస్తు. ఎంత బాగా రాశాడు చూసారా? బైబిల్ ఎంత బాగుందో చూసారా? కనుక ఈ సైన్యంలో ఉన్నవాడికి, ఏమంటే ఈ సైన్యంలో యేసుక్రీస్తుల వారితో పాటు యుద్ధం చేసేవాడికి ప్రతిదినము శ్రమ ఉంటుందా ఉండదా? ప్రతిదినము కష్టం ఉంటుందా ఉండదా? అందుకే అంటున్నాడు, నన్ను వెంబడించాలనుకున్న వాడు ప్రతిదినము తన సిలువను మోసుకుని నన్ను వెంబడించాలి. నా సిలువ కాదు మోయటం, మీ శ్రమలు, మీ బాధలు, మీ కష్టాలు. ఏమండి తల్లిని తండ్రిని విడిచిపెట్టి దేవుడి కోసం తిరుగుతున్నప్పుడు ఎలాగుంటుంది?
ఏమంటే ఈరోజు సేవకులు చూడండి, మన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో చాలామంది సేవకులు వాళ్ళ కుటుంబాలను విడిచిపెట్టి, వాళ్ళ స్వగ్రామాలను విడిచిపెట్టి సువార్త పేరుతోనండి అన్నీ త్యాగం చేసి దేవుడి కోసం ప్రయాణాలు చేస్తూ ఉంటారండి. ఒక్కసారి మీరు వాళ్ళ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి మీరు మీ కుటుంబంలో ఒక్కరోజు కనపడకపోతే మీ పిల్లలు బెంగెట్టేసుకుంటారు, మీ భార్య అరుస్తూ ఉంటుంది. వాళ్ళు నెలకి 30 రోజులు కూడా ఎక్కడో దేవుడి కోసం తిరుగుతూ ఉంటారు. మరి వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలన్న ఆశ వాళ్ళకు ఉంటుందా? ఆ పిల్లల అనురాగము, ఆ పిల్లల ప్రేమను మనం పోగొట్టుకుంటున్నాం, కళ్ళ ముందు పిల్లల్ని చూసుకోలేకపోతున్నాం అన్న బెంగ వాళ్ళకు ఉండదండి? అన్నిటిని వాళ్ళు త్యాగం చేస్తున్నది దేనికోసం అనుకుంటున్నారు? ఎవరి కోసం? నాకంటే, నా కుటుంబం కంటే, నా ఆరోగ్యం కంటే, నా శరీరం కంటే ఎవరు ముఖ్యమని వెళుతున్నారు వాళ్ళు యుద్ధానికి? దేవుడు. నేను సైనికుడిని, నాకు ఇవేవి ఉండకూడదు. నా టార్గెట్, నా గమ్యం, నా లక్ష్యం, నా నా పని యేసుక్రీస్తుల వారి సైనికుడిని నేను. యుద్ధంలోనే ఉంటాను ఎప్పుడు. చూసారా ఎంత బాగుందో, చూసారా భక్తి. మరి మనం ఎలాంటి సైనికులు? ఆదివారం అతి కష్టం మీద గంట ఆయన దగ్గర కనబడే సైనికులు మనం. అంతేనా? క్రైస్తవులు సైనికులే. ఎప్పుడు సైనికులు? ఆదివారం రోజు అతి కష్టం మీద గంట. సోమవారం సైనికుడా? వ్యాపారి. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం సైనికుడు లేదు, సైన్యం లేదు, యుద్ధం లేదు. మళ్ళా ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు? ఇది భక్తా మీరు చెప్పండి? ఇది క్రైస్తవ్యమా మీరు చెప్పండి? ప్రతిదినము ఏమైంది ఆ మాట? ఏది ప్రతిరోజు భక్తి? ఏది నీకు? ప్రతిరోజు సువార్త ఏది? ప్రతిరోజు బైబిల్ తరగతి ఏది? ప్రతిరోజు ఎవరి దగ్గరికి వెళ్తానో దేవుడి గురించి చెప్పడానికి? ఒక్కసారి ఆలోచించుకోండి మన భక్తి జీవితాన్ని. బైబిల్కు మన భక్తి జీవితం సరిపోతుందా? ఒకసారి ఆలోచించండి, సరిపోతుందా? నిజంగా యేసుప్రభు యుద్ధం చేస్తున్నాడా? యుద్ధమే చేస్తున్నాడండి. మంచి మాట మీకు చూపిస్తాను. అదే ప్రకటన గ్రంథంలో మీరు 19వ అధ్యాయం 14వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. ఏమంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నారు. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లర గుర్రమునెక్కి ఆయనను వెంబడించుచుండిరి. చూసారా, ఆయన వెనకాల ఒక సైన్యం వెళ్తుందట. ఎంత బరాసాడు చూసారండి దేవుడు. ఆయన తెల్లని గుర్రం ఎక్కి ఆయన వెనకాల కూడా ఒక సైన్యం వెళుతుందట. ఎవరట వాళ్ళు? ఎవరట? 14వ వచనంలో పరలోకమందున్న సేనలు. పరలోకమందున్న సేనలు. ఏమండి ఈ పదం చూసి చాలామంది ఏమన్నారంటే, పరలోకమందున్న సేనలు ఆయనతో పాటు ఆయన వెనకాల సైన్యంగా వెళ్తున్నాయంటే చాలామంది ఏం చెప్పారంటే దేవదూతలు వెళ్తున్నాయండి అన్నారు. ఏమంటే దేవదూతలు యేసుక్రీస్తుల వారి వెనకాల సువార్తకి సైన్యంగా వస్తాయా? సువార్త చేయమని దేవదూతలకు చెప్పాడా? దేవుని పిల్లలైన మనకు చెప్పాడా? మరి ఇప్పుడు పరలోకమందున్న సేనలు అని ఉంది కదా అక్కడ. విరగొడుతున్నది విందురు. తర్వాత మాట మీరు చూడండి, అక్కడ ఇది విడగొడతాను, తర్వాత మాట చూడండి. పరలోకమందున్న సేనలు అంటే ఎవరో అర్థం అవ్వాలంటే కిందకి వెళ్తే మీకు అర్థమైపోద్ది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములకి ఆయన వెంబడించుచునిరి. జనములు కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనపదండముతో వారిని ఏలును. ఏమంటే నిజంగా ఎవరి సేనలు, ఎవరి వెనకాల వెళతాను ఈ సేనలు? ఇది మీకు అర్థం అవ్వాలి అంటే మరొక అధ్యాయానికి రావాలి. 14వ అధ్యాయానికి రండి. 14వ అధ్యాయం 4వ వచనం చూడండి. ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయం 4వ వచనం. ఏమండి ఇక వెంబడిస్తున్న వీళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్తున్నాడండి. ఆయన వెనకాల వెళ్తున్న వాళ్ళు పరిశుద్ధులు అన్నాడు కదా, తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు అన్నారు కదా. వాళ్ళు ఎవరు ఇక్కడ మీరు చూడండి. వీరు స్త్రీ సాంగత్యము ఎరుగని వారునయ్యుండి, స్త్రీ సాంగత్యమును ఎరుగని వారయ్యుండి, క్షమించండి తప్పు చదువుతున్నాం. 14:4 వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును. వీళ్ళు వెంబడించే వాళ్ళు ఎవరట? స్త్రీ సాంగత్యంతో అపవిత్రులు కాని వారును, స్త్రీ సాంగత్యము ఎరగని వారునయుండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. ఇప్పుడు ఆయన వెనకాల వెళ్తున్న వాళ్ళు ఎవరట? పరలోకమందు ఉన్న సేనలు ఎవరట? స్త్రీ సాంగత్యమును ఎరగని వారు, స్త్రీ వలన అపవిత్రపరచబడిన వారు. ఏమంటే ఇక్కడ స్త్రీ సాంగత్యం అనగానే స్త్రీ అనుకోకండి,
ప్రకటన గ్రంథం రూపకాలంకారంగా రాయబడుతుంది. ఇక్కడ స్త్రీ అనగానే అర్థం ఏంటంటే లోకం. స్త్రీతో వాళ్ళు అపవిత్రులు కాలేదంటే వాళ్ళు వ్యభిచారం చేయలేదని అర్థం. వ్యభిచారం అనేది దేన్ని అన్నాడు తెలుసండి బైబిల్ ప్రకారం? యాకోబు పత్రిక 4:4 మీరు చాలాసార్లు చదువుకుంటారు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. అంటే లోకంతో స్నేహం చేసిన వాడట దేవుడికి వైరం అయిపోయాడట. వాళ్ళని ఏమని పిలిచాడు అక్కడ? వ్యభిచారులు. అంటే ఇక్కడ ఈ యేసుక్రీస్తుల వారిని వెంబడిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోకముతో వ్యభిచారం చేయటం లేదు. అంటే లోకముతో స్నేహం చేయటం లేదు. లోకము నుంచి ప్రత్యేకింపబడిన వారు, పాపానికి దూరం అయిపోయిన వాళ్ళు, పవిత్రమైన దేవుడి పని తప్ప మరొక యావ లోకంలో లేనివారు వాళ్ళు వెంబడిస్తున్న వాళ్ళు. వీళ్ళు తెల్లని గుర్రాలు ఎక్కి యేసుక్రీస్తుల వారు ఎక్కడికి వెళుతుంటే అక్కడికి వెళ్ళిపోతున్నారట. తర్వాత చూడండి అక్కడ తర్వాత మాట, వెంబడింతురు వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు, వీరి నోట ఏ అబద్ధమును లేదు, వీరు అనిందులు. ఏమంటే లోకంలో నుంచి కొనబడిన వాళ్ళు ఎవరు? వాక్యం ప్రకారం క్రైస్తవులు కదండి. ఏమిచ్చి కొన్నాడు? రక్తం ఇచ్చి, తన స్వరక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడు? కొన్నాడు. అంటే యేసుక్రీస్తుల వారిని వెనకాల వెంబడిస్తున్న ఈ సైన్యం ఎవరో కాదు, యేసుక్రీస్తుల వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సైన్యం క్రైస్తవులు. వాళ్ళు యేసుక్రీస్తుల వారితో పాటు దేనికి వెళ్తున్నారు? యుద్ధానికి వెళుతున్నారు. ఏమంటే అక్కడ మరి పరలోకమందున్న సేనలు అని ఉంది కదా అనుకుంటారేమో. నిజమే, పరలోకమందున్న సేనలను ఎందుకు రాశాడు అంటే, నిజంగానండి మనం ఎప్పుడైతే బాప్తీసం తీసుకుంటామో, బాప్తిస్మంలో మన పాలు పంపులు పొందామో మనం పరలోక రాజ్యానికి వారసులుగా మారిపోయాం. అంటే పరలోక రాజ్యంలో మనకి ఏమైందో తెలిసి ఇప్పుడు రిజర్వ్డ్. పరలోక రాజ్యం అనేది మన కొరకు ప్రత్యేకింపబడింది. అక్కడ మనకంటూ స్థలం ఏర్పడింది. కనుక భూమి మీద ఎవరైతే బాప్తిసం పొందుకుంటున్నారో వాళ్ళు పరలోక పౌరసత్వాన్ని పొందుకున్నవారు. నరులారా తిరిగి రండి అన్న పిలుపు, ఆహ్వానాన్ని పొందుకున్న వాళ్ళు కనుక ఈ క్రైస్తవులు దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పరలోకమందున్న సేనలు అన్నాడు. అంతే, ఓకేనా? కనుక వీళ్ళు యేసుక్రీస్తు వారు వెనకాల వెళుతున్నారు యుద్ధానికి. యుద్ధం చేసే వాళ్ళు ఎలా ఉండాలో చెప్పాను. యుద్ధం చేసే వాళ్ళు ఎంత నీతిగా ఉండాలో చెప్పాను. యుద్ధం చేసే వాళ్ళు ఎంత కటువుగా ఉంటారో చెప్పాను. అలా యుద్ధాన్ని క్రైస్తవుడు జరిగించాలి. అందుకే నన్ను వెంబడించాలనుకున్నవాడు సిలువను ఎత్తుకుని నన్ను ఏం చేయాలి? వెంబడించాలి. కారణం ఏంటి? నేను వెళుతున్నది ఎక్కడికి? అపవాదితో యుద్ధానికి. ఈరోజండి మీకు తెలియదు కాదు కదా, యేసుక్రీస్తుల వారు మతమని, యేసుక్రీస్తుల వారు విదేశీ దేవుడు అని సువార్త ప్రకటిస్తుంటే అడ్డులు, సభలు పెడుతుంటే అడ్డులు, ఎన్ని రకాలుగా చర్చలను కూలగొడుతున్నారు, బైబిల్ని కాల్చేస్తున్నారు. ఇదంతా ఏంటనుకుంటున్నారు? మీకు అర్థమవుతుందో లేదో? అపవాది క్రైస్తవులతో జరిగిస్తున్న యుద్ధం. లేదు మేము నిలబడతాం, లేదు మేము మందిరం కడతాం, లేదు మేము సువార్త సభ పెడతాం. ఇవన్నీ క్రైస్తవులండి అపవాదితో జయిస్తున్న యుద్ధాలండి. ఈ మధ్యకాలంలోనండి నేను నందిగామ పక్కనే ఒక ఊరికి వెళ్ళానండి సువార్త సభకి. సభ జరగడానికి ఒక 3 రోజుల ముందు మనోళ్ళు 2 రోజులు 3 రోజుల ముందు వేదికకు ఏమంటే గ్రౌండ్ శుభ్రం చేస్తున్నారు, వేదిక వేయడానికి పనులు జరిగించుకుంటున్నారట. ఈ లోపండి ఆ ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ వచ్చేసారు. మీరు ఇక్కడ ఏం పెడుతున్నారని అడిగారట. సభలు పెట్టుకుంటున్నామండి 2 రోజులు దేవుడి మాటలు చెప్పించుకోవడానికి. అంటే మా ఊర్లో మీరు సభలు పెట్టడానికి కుదరదు, పెద్ద గొడవ. మా ఊర్లో మీ దేవుడి మాటలు చెప్పించడానికి కుదరదు, మా ఊర్లో ఆ మతానికి సంబంధించిన మాటలు వినపడడానికి కుదరదు. నిజంగానండి కన్వీనరు చాలా అల్లిపోయాడు. ఊరంతా ఒకటైపోయింది సభలు జరిగించనివ్వకుండా అక్కడ. నిజంగా చాలా గట్టిగా ధైర్యంగా నిలబడ్డాడు అన్న. చాలా ధైర్యంగా నిలబడి ఇదేంటి, నేను కూడా మీ ఊర్లోనే పుట్టాను కదా, మేము మీలో పుట్టి మీ ఊర్లోనే పుట్టి మేము చాలామంది ప్రభువుని నమ్ముకున్నాం కదా, మేము కూడా ఈ ఊరి గ్రామస్తులమే కదా, మీకెంత హక్కు ఉంటుందో ఊరి మీద మాకు కూడా అంతే హక్కు ఉంది. మీరు మా దేవుడిని ప్రకటించొద్దని హక్కు మీకు అక్కడ ఉంది. మేము పోలీస్ పర్మిషన్ తీసుకున్నాం, పక్కగా అఫీషియల్గా మేము సభ జరిగిస్తాం, మేము 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 ఈ దేవుళ్ళని ఏమన్నాం, మా ప్రభు గురించి మేము చెప్పుకుంటాం, మా పని మేము చేస్తాం అని ఖచ్చితంగా వాళ్ళు గట్టిగా నిలబడేసరికి సరే చేసుకోండి, అయితే మేము వచ్చి సభలో ఉంటాం, మమ్మల్ని కానీ మా దేవుళ్ళు కానీ దూషిస్తే మీ సభలను అక్కడికక్కడే ఆపేస్తాం అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారండి. 2 రోజుల తర్వాత సభలు స్టార్ట్ అయ్యాయి. నేనే వెళ్ళాను. ఫస్ట్ రోజు సభ అయిపోయింది, వచ్చి కూర్చున్నారు. ఫస్ట్ రోజు సభలో అంతా సృష్టి గురించి చెప్పానండి. దేవుడు సృష్టిని కలిగించాడు, ఒక్క దేవుడే, ఆ దేవుడిని మీరు నమ్మాలి, ఒక్కడు రాలేదు.
రెండో రోజు ఏం చెప్పానంటే యేసుప్రభు గురించి చెప్పాను. యేసుప్రభు చిందించిన రక్తమే నీ పాపానికి మందు. నువ్వు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నీ పాపం అనే రోగానికి మందు దొరకదు. ప్రభు అక్కడే దిక్కానన్న. ఎవరు రాలేదు. 2 రోజులు సైలెంట్‌గా విన్నారు. సభలు బాగా జరిగిపోయాయి. మూడో రోజు ఏమంటే నిజంగా సభ అయిపోయిన తర్వాత అప్పుడు అంటున్నారట, ప్రభు మాటలు బాగా చెప్పారండి. ఇలా ఉంటాయని మాకు తెలీదు. వేరే వాళ్ళు పెట్టారు అంతకుముందు. మా దేవుళ్ళను, మా దేవతలను తిట్టుకుంటా చెప్పారు. అలాగే చెప్తారనుకున్నాం. మీ మీ సేవ బాగుంది. మీ వాక్యాలు బాగున్నాయి అన్నారట. అక్కడ వాళ్ళు నిలబడటం వల్ల కదండి దేవుడికి ఆ విజయం వచ్చింది. అక్కడున్న వ్యతిరేకించిన వాళ్ళని దేవుడి మాటలు విన్నారు. ఆ ఊరంతా ఒకటైపోయినప్పుడు అతను అల్లిపోతే, జడిసిపోతే, భయపడితే సభలు జరుగుతాయా? దేవుడికి అక్కడ విజయం వస్తుందా? మీరు ఇది ఏంటి చెప్పండి, ఇది యుద్ధం కాదా? ఇది కనబడని శత్రువుతో క్రైస్తవులు చేస్తున్న యుద్ధం. అదే చెప్తున్నాడు. మీరు నా వెనకాల వస్తున్నది, వెంబడిస్తున్నది ప్రభువుని గెలిపించడానికి, ఆత్మలు రక్షించడానికి, భయంకరమైన అపవాదితో యుద్ధం చేయడానికి, అది కట్టిన కట్లను విప్పడానికి. కనుక క్రైస్తవులారా, నన్ను వెంబడించేటప్పుడు జాగ్రత్తగా వెంబడించండి. కష్టాలు, కన్నీళ్ళని యుద్ధంలోంచి మధ్యలోంచి వెళ్ళిపోకండి. యుద్ధం చేస్తున్నప్పుడు దెబ్బలు తగులుతాయి, తగలవా? తగులుతాయా? యుద్ధ రంగంలో ఉన్నవాడికి దెబ్బలు తగులుతాయి, తగలవా? దెబ్బలు తగిలి ఇంటికి వచ్చేస్తాడా? మళ్ళీ బాగు చేసుకుని యుద్ధానికి వెళ్తాడా? యుద్ధానికి వెళ్తాడు. క్రైస్తవులు ఏటో ఒక చిన్న సభ పెడతారు. అక్కడ ఎవరైనా తిట్టినా, కొట్టినా, అయ్యబాబు ఇదేదో ప్రమాదం కింద ఉంది, మాకెందుకు వచ్చింది, శుభ్రంగా కడుపులో నీళ్ళు కదలకుండా ఉద్యోగం చేసుకుని హాయిగా ఉంటాం, ఈ దేవుడి పని అనేసరికి చుట్టూ కష్టాలు వస్తున్నాయి, మాకొద్దిది. వదిలేసిన వాళ్ళు ఎంతమంది లేరండి? అలా వదిలేసావా, దేవుడికి వెన్ను చూపిన సైనికుడిగా మారిపోతావు. దేవుడు వెనకాలే ఉంటూ యుద్ధం చేస్తానని వచ్చి యుద్ధ రంగంలోకి కరెక్ట్గా మధ్యలోకి వెళ్ళిన తర్వాత వెన్నుపోటు పొడిచాడు ఒకడు బైబిల్లో. ఎవరు? ఇస్కరియోతు యోధా. నేను వస్తున్నాను, వెనకాల మిమ్మల్ని వెంబడిస్తున్నాను అన్నాడు. కరెక్ట్గా యుద్ధ రంగంలో అపవాదికి అప్పగించాడా? వెన్నుపోటు పొడిచాడు. మనం అలాగే ఏమన్నా దేవుడి సేవకు వెన్నుపోటుదారులుగా మారిపోయామా? దేవుడు పనికి వెన్నుపోటుదారులుగా మారిపోయామా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. కనుక క్రైస్తవ్యం అంటే నాట్ ఈజీ జాబ్ అండి. అది ఏదో అలా వస్తున్నాం వెళతాం అనుకున్నారు తప్ప అసలు లోతులు అర్థం అవ్వలేదు. నన్ను వెంబడించాలి అంటే ఖచ్చితంగా కండిషన్స్ అప్లై అన్నాడు. ఆ కండిషన్ చెప్పి ముగించేస్తాను నేను. లూకాసు వార్త 14వ అధ్యాయానికి రండి. 26వ వచనం. ప్రారంభంలో చెప్పాను కదా, ఆయన ఎవరిని బతిమాలడు? నన్ను వెంబడించాలనుకున్న వాడికి కష్టాలు ఉంటాయి, దానికి మీరు రెడీ అయితేనే వెనకాల రండి అంటున్నాడు. 14వ అధ్యాయం 26 చూడండి. లూకాసు వార్త 14వ అధ్యాయము 26 వచ్చి చదువుతున్నారు. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కాదు. అంతేనా? ఇంత కఠినంగా ఎందుకు చెప్తున్నాడండి? చాలామందికి అర్థం అవ్వకండి, యేసుప్రభు మంచోడు కాదు, తల్లిని వదిలేయమంటున్నాడు, తండ్రిని వదిలేయమంటున్నాడు, పిల్లల్ని వదిలేయమంటున్నాడు, అన్నదమ్ములను వదిలేయమంటున్నాడు, అక్కచెల్లెల్ని వదిలేయమంటున్నాడు అని చెప్పారు. ఆయన వదిలేయమంటం లేదు. ఇప్పుడు బార్డర్లో కాపలా కాస్తున్న సైనికుడు అన్నదమ్ములను వదిలాడా లేదా? అక్క చెల్లెల్ని వదిలాడా లేదా? అమ్మనాలను వదిలాడా లేదా? ఇప్పుడు సైన్యం దగ్గరికి వెళ్ళి నువ్వేం మనిషివయ్యా, అందరిని వదిలేసి బార్డర్లో ఉండమంటున్నావట, వాళ్ళందరిని తెచ్చుకుని బార్డర్లో పెట్టుకుంటానని పెట్టుకోమనండి. మీకు అర్థమైందా? సైనికుడు కాపలా కాస్తున్న చోట అన్నదమ్ముల్ని, అక్కచెల్లెల్ని, తల్లుల్ని, తండ్రుల్ని తెచ్చి అక్కడ పెట్టుకుంటాడా? యుద్ధరంగంలో పెడతాడా? పెడితే వీడితో పాటు వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయి. సో రాగద్వేషాలు ఉండకూడదు. ప్రభు కోసం బ్రతకాలనుకున్నప్పుడు వాళ్ళంటే ప్రేమ, వీళ్ళంటే ప్రేమ, వాళ్ళు విడిచిపెట్టి రాలేను, వాళ్ళు వదలలేను, అలాంటి వాడు నాకు పాత్రుడు కాడు. తర్వాత మాట చూడండి, అలాంటి వాడు నాకు పాత్రుడు కాడు. ఒకవేళ నువ్వు వీళ్ళందరినీ వదలలేను అనుకుంటే నా వెనకాల రావద్దు, నన్ను వెంబడించొద్దు. నీ బాప్తిస్మానికి ఒక నమస్కారం, నీ పనికి ఒక నమస్కారం, నీ ఆరాధనకు ఒక నమస్కారం, నీ ప్రార్థనకు ఒక నమస్కారం అంటాడు. ఇప్పుడు వాడు నాకు శిష్యుడు కానేరడు. తర్వాత మరియు ఎవడైనను, మనం ఇందాక ఇదే చదువుకున్నాం, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నాకు శిష్యుడు కానేరడు. నన్ను వెంబడించాలంటే అన్ని వదులుకోండి. 28 చదువుదాం.
28 మీలో ఎవడికైనాను ఒక గోపురము కట్టింపగోరిన ఎడలా దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనిన ఎడల అతడు దానిని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టెను గాని కొనసాగింపలేకపోయినని అతను చూచి ఎగతాళి చేయసాగుదురు. 2 ఉదాహరణలు చెప్తాడండి. ఫస్ట్ది ఏం చెప్పాడు తెలుసా? నన్ను వెంబడించాలనుకున్నవాడు ఎలా ఉండాలి అంటే, ఎవడైనా ఒక ఇల్లు కట్టుకోవాలి, గోపురం కట్టుకోవాలనుకున్నప్పుడు సరిపడా డబ్బులు ఉన్నాయా లేదని లెక్క చూసుకుంటాడా చూసుకోడా? ఏమంటే ఇల్లు కట్టాలనుకున్నప్పుడు డబ్బులు ఉన్నాయా లేదా కౌంట్ చేసుకుంటారా చేసుకోరా? గాల్లో పునాదులు వేస్తారా? వెయ్యరు కదా. ముందు తగులుబడి ఏం చేస్తారట? లెక్క చూసుకుంటారట. సరిపోయినాయి, లేదా 1,00,000 రూపాయలు అప్పు చేస్తే మన ఇల్లు అయిపోద్దంటే అప్పుడు ఇల్లు ప్రారంభిస్తారు. అలా లెక్కలు వేసుకోకుండా ఇల్లు ప్రారంభించేసారు అనుకోండి, చేతిలో డబ్బులు లేకుండా, ఇల్లు ఏమైపోద్దట? పునాదుల దగ్గర ఆగిపోద్ది. పునాదుల దగ్గర ఇల్లు ఆగిపోతే చూసే వాళ్ళందరూ ఏమంటారు చెప్పండి? వీడే మనిషిరా ఉన్న ఇల్లు పోగొట్టుకున్నాడు, పాత ఇల్లు, పునాదులు వేసాడు ఇల్లు కడతానని, ఎప్పటికి ఇల్లు కట్టడం లేదని ఎగతాళి చేస్తారా చేయరా? చేస్తారు. ఇది ఎందుకు చెప్పాడు తెలుసా యేసుప్రభు? నన్ను వెంబడించాలనుకునేవాడు ముందుగానే ఆలోచించుకోండి. శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు, యుద్ధం. నువ్వు రెడీ అయితే నా వెనకాలరా. లేదు నీకు క్యాపబిలిటీ లేదు, నీకు సామర్థ్యం లేదా, డ్రాప్ అయిపో. నా వెనకాల కొనసాగటం, నన్ను వెంబడించటం చాలా కష్టం. రెండవ ఉదాహరణ చెప్పాడు. రెండవ ఉదాహరణ ఏంటి తెలుసా? మీరు చదువుకున్న తర్వాత అర్థమైపోద్ది. ఎవడైనా అవతల ఒకరితో యుద్ధం చేయాలనుకున్నప్పుడు, రాజుతో యుద్ధం చేయాలనుకున్నప్పుడు ఇతని దగ్గర తగిన సైన్యం ఉందా లేదా అని ముందు ఆలోచించుకుంటాడు. సరిపడా సైన్యం ఉంటే యుద్ధానికి వెళ్తాడు, లేకపోతే ఏమైపోతాడు? రాజీ పడిపోతాడు కదా. నువ్వెందుకయ్యా నా వెనకాల రావాలనుకుంటున్నప్పుడు వీరన్నిటిని వదిలి నేను ప్రభువుని వెంబడించగలనన్న శక్తి, సామర్థ్యం, నమ్మకం, విశ్వాసం, బలం నీకు ఏర్పడితే నన్ను వెంబడించు. ఎందుకంటే నేను వెళుతున్నది యుద్ధానికి. మీరు మధ్యలో వెన్ను చూపారా, అది మీ ప్రాణానికి ప్రమాదం, మీ ఆత్మకు ప్రమాదం. చివరికి నేను కూడా మీ వలన చాలా బాధపడతాను. దేవుడు చెప్పిన మాట మీ అందరికీ తెలుసు. ఒకటి, నాకటి మీద చేయి వేసి వెనక తట్టు చూచేవాడు అంటే అర్థం ఏంటి? బాప్తిసం రోజు మనం అందరం మాటలు ఇచ్చేసాం. దేవుడు సన్నిధికి వస్తారా? వస్తాం. దేవుడు పని చేస్తారా? చేస్తాం. వాక్యం చదువుకుంటారా? చదువుకుంటాం. దేవుడు పనికి వస్తారా? వస్తాం. అంటే నాగడమే చేయేసాం. తీరా మధ్యలోకి వచ్చేసరికి మా వల్ల అవ్వట్లేదంటే వెనక తిరిగి చూసాం. లోకం వైపు, డబ్బు వైపు, ఉద్యోగాల వైపు, సుఖాల వైపు, ప్రభువుని విడిచిపెట్టి. ఇది నాగటి మీద చెయ్యి వేసి వెనక తట్టుతో చూడటం కాదా? అలాంటి వాడు నాకు పాత్రుడు కాడు. అంటే ఇప్పుడు మనకు దేవుడు చెప్తున్నది ఒకటే. క్రిస్టియానిటీ అనగానే ప్రభువును వెంబడించటం, సిలువ, కష్టాలు, కన్నీళ్లతో ప్రభు పనికి, సైన్యానికి, యుద్ధానికి నువ్వు సిద్ధపడిన వాడుగా రావాలి. ఏమండో మాట చెప్పనా నేను? ఏమంటే ఇంత తీరా మేము ఇంత కష్టపడి లోకంలో అన్నీ త్యాగం చేసి, యుద్ధాలు చేసి, ఇంత ఫైటింగ్లు చేస్తే మాకేం వస్తుందండి అని అనుకుంటున్నారేమో. ముందు అది మనకేం వస్తుందో తర్వాత చెప్తాను. లోకంలో సైనికుడికి ఏమొస్తాయి తెలుసా? తెలుసా మీకు? ఆర్మీ జవాన్కి ఏమొస్తాయి తెలుసా? అందరూ చేసినన్ని సంవత్సరాలు అతను ఉద్యోగం చేయవలసిన అవసరం లేదండి. అతను సర్వీస్ టైం చాలా తక్కువ, 15 సంవత్సరాలు అంతేనా? ఆర్మీ ఉద్యోగం ఎన్ని సంవత్సరాలు అండి? 15 లేదంటే 20. 20వ సంవత్సరం డ్యూటీ ఎక్కాడు అనుకోండి, 35కి రిటైర్మెంట్. అదే నువ్వు మాస్టర్ కింద ఉద్యోగం ఎక్కువ ఎప్పటి వరకు చేయాలి? 60 ఏళ్ళు వచ్చేంత వరకు, నువ్వు ముసలైపోయేంత వరకు చేయాలి. ఆర్మీలో ముసలైపోయేంత వరకు అది నువ్వు నిండు యవనంలో ఉండగానే రిటైర్మెంట్, వెళ్ళిపోయిన హ్యాపీగా ఉండు, ఇంటికి పింఛను పంపిస్తాం. ఆర్మీలో రిటైర్ అయిపోయినకి ఎలా ఉంటుందో తెలుసండి? ఇంటికి నెల నెల జీతం వచ్చేస్తూ ఉంటుంది. సర్వీస్ 20 సంవత్సరాలే, 15 సంవత్సరాలే. మీకు వాళ్ళకు ఉండే ఫెసిలిటీస్ మీరు ఆలోచిస్తారని మీకు మతిపోయిద్ది. మీరు మెయిన్ హైవేలో వెళ్తున్నప్పుడు టోల్ గేట్లు ఉంటాయి కదా, మనం టోల్ గేట్ కట్టాలి. జవాన్ టోల్ గేట్ కట్టడం కావాలంటే అడగండి. టోల్ గేట్లు ఉండే వాళ్ళకి ట్రైన్ ఎక్కితే ఫ్రీ, ఏమంటే బస్సు ఎక్కితే ఫ్రీ, వాళ్ళ కుటుంబానికి. మనమేమో సరుకులు ఎంఆర్పి ఎంత ఉంటే అంతకు మనం సరుకులు కొనుక్కుంటాం. వాళ్ళకు ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డు పట్టుకుని వెళ్తేనండి వాళ్ళకి 50% ఆఫరు. 500 ఉన్న వస్తువు వాళ్ళకి 250కే ఇస్తారు. ఇన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి ఎందుకు కల్పిస్తున్నారు? వాళ్ళు ఏం చేశారు కనుక? యుద్ధం చేసి వచ్చారు కనుక. వాడితో పాటు నువ్వు వెళ్ళి నాకు కూడా టోల్ గేట్ ఫ్రీ అను, తన్ని తరివేస్తాడు వాడు. నాకు కూడా ఆఫర్ ఇమ్మని అడుగు, నాకు కూడా పింఛను పంపించమని అడుగు.
ఇది మీకు అర్థమైంది, సైనికుడి గురించి మీకు అర్థమైంది కదా. మనం ప్రభు కోసం చేస్తే ఎలాంటి ఫెసిలిటీస్ మనకు వస్తాయి. పరలోకం. ఆకలి ఉంటుందా? ఉండదు. దాహం ఉంటుందా? ఉండదు. బీపీ, షుగరు, థైరాయిడు, ఈఎంఐలు, అప్పులు, ఏమంటే ఇరుగు పొరుగోళ్ళు గోలలు, శత్రువులు ఎవరైనా ఉంటారా? హ్యాపీగా పరదేశంలో నీతిమంతులతో ఉంటామండి. ఎంత బాగుంటుందండి బ్రతికి. నీ చిన్ని జీవితకాలం 60-70 ఏళ్ళు. ఇప్పటికే మనకు 30 సంవత్సరాలు ఖర్చు పెట్టేశాం. మిగిలిన 30, మిగిలిన 20, మిగిలిన 15, మిగిలిన 40 ప్రభువుకి ఇవ్వండి, సేవకి ఇవ్వండి. మీ చేతనైనంత మట్టుకు శక్తి లోపం లేకుండా మీ చేతికి ఏ పని వస్తే దేవుడి కోసం పని చేయండి. ఆర్మీ వాడికి ఎన్ని ఫెసిలిటీస్ అయితే వచ్చాయో, మరణించిన తర్వాత లోకంలో ఎవ్వరికి ఇవ్వనన్ని సదుపాయాలు దేవుడు పరదైసులో, పరలోకంలో మీకు అనుగ్రహిస్తాడు. కారణం ఏంటి? భూమి మీద మనం ఏం చేశాం? భార్యను విడిచిపెట్టి, భర్తను విడిచిపెట్టి, పిల్లల్ని విడిచిపెట్టి, వాళ్ళ మీద ప్రేమను చంపుకొని, లోకం మీద ప్రేమను చంపుకొని, ప్రభు వెనకాల వెళ్ళావు కనుక నీకు వచ్చే రాయి తెలివి తర్వాత, మరణం తర్వాత. సైనికుడికి రిటైర్ అయిపోగానే వెంటనే వచ్చేసాయి. మనకి రిటైర్మెంట్ ఎప్పుడు చెప్పండి బైబిల్ ప్రకారం? 60 సంవత్సరాల రిటైర్మెంట్ కాదు మనది. నీ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు దేవుడి కోసం నువ్వేం చేస్తూ ఉండాలి? యుద్ధం చేస్తూ ఉండాలి. నీ మరణమే నీకు రిటైర్మెంట్. మరణం రిటైర్మెంట్ అయితే వెళ్ళిపోయింది దేంట్లోకి? విశ్రాంతిలోకి. కనుక భూమి మీద ఉండగా క్రైస్తవుడికి విశ్రాంతి లేదు. భూమి మీద ఉండగా క్రైస్తవుడికి సుఖాలు లేవు. క్రైస్తవుడు క్రీస్తును వెంబడించి చేయవలసింది ఏంటో తెలుసా? పరలోక సైన్యంలా మారి దేవుడి కోసం యుద్ధం చేయాలి. దేవుడు పనే, దేవుడు స్వార్థ కార్యక్రమాలే ఈరోజు క్రైస్తవుడికి దేవుడు అప్పగించిన యుద్ధం. మీలో ఎంతమంది సైనికులుగా ఉన్నారు? మీలో ఎంతమంది యుద్ధంలో ఉన్నారు? మీలో ఎంతమంది యుద్ధం నుంచి పక్కకి జరిగిపోయారు? మీరు ఆలోచించుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రభు బైబిల్లో పలికిన ప్రతి మాట లోతైన మాట. అర్థం చేసుకోవడం చాలా కష్టం. జ్ఞానం ఉంటేనే తప్ప, మీ పరిశుద్ధాత్మ సహాయం ఉంటేనే తప్ప బైబిల్లో ఉన్న ఈ లోతైన సంగతులు అర్థం కావు తండ్రి. ఆయన ఎందుకు వెంబడించమన్నాడో అర్థం కాలేదు. వెంబడించే వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించమని ఎందుకు చెప్పాడో అర్థం అవ్వలేదు. ఆయన వెనకాల వెళుతున్న వాళ్ళకి శ్రమలను ఎందుకు చెప్పాడో అర్థం కాలేదు. ఇవేవి అర్థం కాకుండా వెంబడిస్తున్నారు, సుఖపడుతున్నారు. గుడికొచ్చి వెళ్ళిపోవటమే వెంబడించటం అనుకున్నారు. తండ్రి, అలాంటి వారి మనోనేత్రాలను వెలిగించడానికి లోతైన సంగతులు బైబిల్లో నుండి మేము నేర్చుకున్నాం. విని గ్రహించడానికి కృప చేయండి. ఏర్పాటు చేసిన పిల్లల్ని దీవించండి. వాక్యం విన్న పిల్లల్లో ఈ వాక్యాన్ని ఫలింపచేయండి. యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.